Good evening, one and all. Nenu Chandni, Training Wellness Coach. And first of all, Fat Loss Webinar ki swagatam. Welcome to this fabulous program. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్సన్స్ కమ్యూనిటీ ఏంటి, ఈ ప్రోగ్రామ్ ఏంటి అని మీకు డౌట్ ఉండొచ్చు. యాక్చువల్లీ వెల్సన్స్ కమ్యూనిటీ ఒక గ్రూప్ ఆఫ్ ఒక ప్యానెల్ ఆఫ్ డాక్టర్స్, స్కిన్ ఎక్స్పర్ట్స్, హెయిర్ ఎక్స్పర్ట్స్ అండ్ గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. Carry on, Chandani. Oh, sorry. Yeah, sorry for the interruption. సో అసలు వెల్సన్స్ కమ్యూనిటీ ఏంటి, అసలు ఈ ప్రోగ్రామ్ ఏంటి, అండ్ అసలు ఎందుకు ఫ్రీ సెషన్స్ అనేవి కండక్ట్ చేస్తున్నారు అంటే, వెల్సన్స్ కమ్యూనిటీ ఒక ప్యానెల్ ఆఫ్ డాక్టర్స్, ఒక స్కిన్ ఎక్స్పర్ట్స్, హెయిర్ ఎక్స్పర్ట్స్, న్యూట్రిషనిస్ట్ అండ్ ఆల్సో మెనీ లైక్ మైండెడ్ పీపుల్ అందరూ కలిసి ఒక కమ్యూనిటీగా ఫామ్ అయ్యి వాళ్ళు ఒక లైఫ్ స్టైల్, మెనీ పీపుల్ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ లైక్ డయాబెటీస్, థైరాయిడ్, స్కిన్ ఇష్యూస్, పిసిఓడి అండ్ హెయిర్ ఇష్యూస్, అలాంటి ఆటో ఇమ్యూన్ డిసీజెస్, అలాంటివి చాలా రకాల డిసీజెస్ ని మన వెల్సన్స్ కమ్యూనిటీ ద్వారా వాళ్ళకి రివర్స్ చేస్తూ హెల్ప్ చేస్తున్నారు. సో ఈ రోజు సెషన్ వచ్చి ఫ్యాట్ లాస్ ప్రోగ్రామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా జర్నీ, అసలు నా వెల్నెస్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది అంటే, నేను 5 years బిఫోర్ ఒబెసిటీతో సఫర్ అయ్యేదాన్ని. 5 years నుండి సఫర్ అవుతున్నాను. దెన్ నేను చాలా మెథడ్స్ ట్రై చేశాను, లైక్ డైట్, చేంజ్ ఆఫ్ మై డైట్ అని అండ్ ఎక్సర్సైజెస్ అని చాలా ట్రై చేశాను. బట్ నాకు ఏవి బెస్ట్ రిజల్ట్స్ ఇవ్వలేదు. అంతేకాకుండా నాకు కాన్స్టిపేషన్ అని, వైటమిన్ డెఫిషియన్సీస్ అని చాలా ఇష్యూస్ వచ్చాయి. సో నేను ఐ గాన్ త్రూ దట్ వెల్సన్స్ కమ్యూనిటీ. అప్పుడు నాకు వెల్సన్స్ కమ్యూనిటీ ద్వారా డైట్ చేశాక 12 kg వరకు వెయిట్ లాస్ అయ్యాను. అంతేకాకుండా నా కాన్స్టిపేషన్ ఇష్యూ అనేది కంప్లీట్ గా రిజాల్వ్ అయింది. అండ్ నా పీరియడ్స్ పెయిన్ అనేవి నాకు కాంప్లిమెంటరీగా ఈ జర్నీలో తగ్గింది. అంతేకాకుండా నా వర్క్ నేను చాలా యాక్టివ్ గా చేసుకోగలుగుతున్నాను. సో ఈ వెల్సన్స్ కమ్యూనిటీ ద్వారా నేను చాలా నేర్చుకున్నాను. ఫుడ్ అనేది ఎలా న్యూట్రిషియస్ గా, బ్యాలెన్స్డ్ గా తీసుకోవాలనేది కూడా నేర్చుకున్నాను. థ్యాంక్ యూ రూపా మేడం ఫర్ యువర్ గైడెన్స్. సో ఈ వెల్సన్స్ కమ్యూనిటీ నా లైఫ్ లో ఒక బూన్ గా అయింది. ఆ వెల్సన్స్ కమ్యూనిటీ ద్వారా నాకు వచ్చిన ఫ్రూట్ఫుల్నెస్ ని నేను అందరికీ తెలియాలనే ఉద్దేశంతో చాలా మందికి వాళ్ళ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ని రివర్స్ చేసుకోవడానికి కూడా హెల్ప్ చేస్తున్నాను. సో ఈ రోజు ప్రెసెంట్ సెషన్ వచ్చేసి 3 parts లో ఉంటుంది. ఫస్ట్ పార్ట్ సైన్స్ పార్ట్ లో మనం అసలు ఎందుకు వెయిట్ గెయిన్ అయ్యాం, ఎలాంటి మెజర్స్ తీసుకోవాలి, అసలు వెయిట్ గెయిన్ వల్ల వచ్చే ఎఫెక్ట్స్ ఏంటి, అవన్నీ తెలుసుకోవచ్చు. ఫస్ట్ అసలు రూట్ కాజ్ ఆఫ్ అవర్ ఎఫెక్ట్ ఏంటి అనేది తెలిస్తే మన లైఫ్ స్టైల్ ని ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మన ఐడియల్ వెయిట్ కూడా ఈజీగా రావచ్చు. సెకండ్ పార్ట్ ఈస్ సక్సెస్ఫుల్ ట్రాన్స్ఫర్మేషన్స్. సో ఇందులో మెనీ పీపుల్ త్రూ దిస్ వెల్సన్స్ కమ్యూనిటీ వాళ్ళ సక్సెస్ఫుల్ జర్నీస్ ని డెడికేటెడ్ గా కంప్లీట్ చేసి వాళ్ళు సక్సెస్ఫుల్ గా ట్రాన్స్ఫార్మ్ అయ్యారు. దానిలో కొంతమంది వాళ్ళ జర్నీస్ ని షేర్ చేసుకోవడానికి మన ముందుకు వస్తున్నారు. అండ్ థర్డ్ పార్ట్ ఈస్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్. మీకు చాలా రకాల క్వశ్చన్స్ ఉండొచ్చు, లైక్ అసలు ఎలా చేస్తారు డైట్, అసలు చేస్తే మేము నిజంగా తగ్గుతామా, నీరసం అది రాకుండా ఉంటుందా, బ్యాలెన్స్డ్ గా ఉంటుందా, మన హెల్త్ బాగుంటుందా, నిజంగా మన ఇష్యూస్ క్యూర్ అవుతాయా, సాల్వ్ అవుతాయా అనే డౌట్స్ ఉండొచ్చు. అలాంటివన్నీ కూడా మీరు లైవ్ లో ఈ సెషన్ ద్వారా యూ కెన్ క్లియర్ యువర్ డౌట్స్. సో టుడే మన సెషన్ కి డాక్టర్ అర్చన గుప్తా గారిని ఇన్వైట్ చేస్తున్నాము. షీ ఈస్ ఏ డాక్టర్ యాజ్ ప్రొఫెషన్ అండ్ సీనియర్ మోస్ట్ కోచ్ ఇన్ అవర్ వెల్సన్స్ కమ్యూనిటీ. షీ హ్యాస్ వాస్ట్ నాలెడ్జ్ ఇన్ న్యూట్రిషన్ ఫీల్డ్. అంతేకాకుండా థౌజండ్స్ ఆఫ్ పీపుల్ కి ఆవిడ గైడెన్స్ ద్వారా మెనీ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ని కూడా సాల్వ్ చేస్తున్నారు. సో లేట్ చేయకుండా లెట్స్ వెల్కమ్ అవర్ డాక్టర్ అర్చన గుప్తా మ్యామ్ ఆన్ టు ద డిజిటల్ స్టేజ్. వెల్కమ్ మ్యామ్. Yeah, thank you so much, Chandani, for such a beautiful and warm welcome. So good evening one and all అండి. నేను డాక్టర్ అర్చన. సో చందని చెప్పినట్టు
ఐఎమ్ వర్కింగ్ యాజ్ సీనియర్ రెసిడెంట్ డాక్టర్ ఇన్ గవర్నమెంట్ హాస్పిటల్. అండ్ అలాగే ప్యాషన్‌తో న్యూట్రిషనిస్ట్‌గా వర్క్ చేస్తూ ఎంతోమంది థౌసండ్స్ ఆఫ్ పీపుల్ లైఫ్ స్టైల్ డిసార్డర్స్‌ని ఎస్పెషల్లీ లైక్ మెన్షన్ చేసిన డయాబెటిస్ అండ్ ఒబెసిటీ, అంటే ఇప్పుడు న్యూ టర్మ్ డయాబెసిటీ అనేది ఉందండి. సో, దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఎంతోమందికి ఆల్మోస్ట్ థౌసండ్స్ ఆఫ్ పీపుల్‌కి హెల్ప్ చేసున్నాను. చాలామంది ఫస్ట్ నన్నడిగే క్వెషన్ ఏంటి అంటే, "ఎందుకు మీరు ఫ్రీగా చేస్తున్నారు? మార్నింగ్ కూడా చాలా రిజిస్ట్రేషన్స్ చేస్తూనిన్నాము. పేమెంట్ ఉంటదా? లేకపోతే కాస్ట్ ఎంత మీ సెషన్ చూడ్డానికి?" అని చాలామంది అడుగున్నారు. సో, ఫస్ట్ థింగ్ క్లియర్ చేయాల్సింది నేనేంటి అంటే, ఇది కంప్లీట్‌గా ఒక అవేర్‌నెస్ సెషన్ అండి. అంటే ఎలా తినాలో, ఎలా లైఫ్ స్టైల్‌ని హెల్తీగా లీడ్ చేయాలో కూడా చాలా మందికి తెలియట్లేదు. సో, ఆ అవేర్‌నెస్‌ని క్రియేట్ చేయటానికే మా వెల్సన్స్ కమ్యూనిటీ ఇలా లైవ్ వెబినార్స్ అనేది క్రియేట్ చేస్తూ ఉంటాము. అండ్ దాంట్లో భాగంగానే ఇవాళ వెయిట్ లాస్ గురించి మాట్లాడతాము. సో, ఫస్ట్ థింగ్ ఈ సెషన్ మీకు ఏమేమి లాభాలిస్తుంది అనే దాన్ని ఫస్ట్ చెప్తానండి. ఒక లైఫ్ స్టైల్ అనేది చేంజ్ అవ్వాలి. ఏదో ఒక డైట్ ఇచ్చాము, ఒక చార్ట్ ఫాలో అయిపోండి అనే దాని కాకుండా, ఏవేవి మనం బ్యాలెన్స్‌డ్ పోర్షన్స్‌లో తీసుకోవాలి అనేది ఫస్ట్ బెనిఫిట్. ఆల్‌మోస్ట్ 70% ఆఫ్ ద డైట్ చెప్తాము. సో, సీరియస్‌గా ఉన్నవాళ్ళు పెన్ అండ్ పేపర్ అనేది మీ దగ్గర ఉంచేసుకొని ఇంపార్టెంట్ పాయింట్స్‌ని నోట్ చేసేసుకోండి. అండ్ దాని తర్వాత సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్, ఎప్పుడైతే నేను చెప్తానో స్క్రీన్ షాట్ తీసుకోవడం మర్చిపోవద్దు. ఒకటి ఫర్దర్‌గా మీకు యూజ్ అవుతుంది. అండ్ సెకండ్ థింగ్, ఎవరైతే స్క్రీన్ షాట్స్ పంపిస్తారో వాళ్ళకు చాలా వరకు ట్రాకింగ్ బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి. అండ్ దాని తర్వాత సీరియస్‌గా ఉన్నవాళ్ళు ఈ స్క్రీన్ షాట్‌ని మీ కోచ్ ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళకు ఫార్వర్డ్ చేయండి. రైట్? సో, ఇంకా వేస్ట్ చేయకుండా టైం ఇవాళ మన సెషన్‌లోకి ఎళ్ళిపోదాము. సో, వెయిట్ లాస్ గురించి, ఫ్యాట్ లాస్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి నా స్క్రీన్ షేర్ చేస్తాను. 1 సెకండ్. యాహ్! హోప్ నా స్క్రీన్ మీకు కనిపిస్తుందనుకుంటా. సో, వెయిట్ లాస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, అసలు వెయిట్ లాస్ గురించి చాలామంది అనుకునేదేంటి అంటే, ఫుడ్ చాలా తక్కువ తినాలి. అండ్ దాని తర్వాత వీక్ అయిపోతాము. అసలు చేయగలమా? అలాంటి చాలా చాలా డౌట్స్ ఉంటది. సో, చిన్న బేసిక్ సైన్స్ అనేది అర్థం చేసుకున్నారు అంటే, ఈజీగా మీరెంత వెయిట్ ఎక్కువున్నారు, దాన్ని ఐడియల్ వెయిట్‌కి ఎలా తీసుకురావాలనేది ఈజీగా మేము మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాము. సో, ఫస్ట్ అసలు ఎందుకు వెయిట్ తగ్గాలి అనేది మాట్లాడదాము. ఎందుకంటే స్టాటిస్టిక్స్‌ని ఒక్కసారి చూసినట్టయితే ఆ నంబర్స్ చాలా చాలా షాకింగ్‌గా ఉన్నాయన్నమాట. ఆల్‌మోస్ట్ ఇండియాలో అయితే 73% ఆఫ్ అర్బన్ పాపులేషన్ ఓవర్ వెయిట్‌లో ఉన్నారు. లైక్ వాళ్ళకేవైతే ఈ ఏజ్ గ్రూప్ ఉంటుంది గదా! 28-38. సో, థట్ ఈస్ ద మెయిన్ రిస్క్ ఏజ్ అని జెప్పొచ్చు. వన్స్ వాళ్ళు ప్రొఫెషనల్‌గా, దాని తర్వాత పర్సనల్ లైఫ్‌లో సెటిల్ అయిపోయిన తర్వాత బాగా తినటం అండ్ ఎమోషనల్‌గా ఫుడ్‌ని ఎక్కువగా తీసుకోవటం. వాటెవర్ మీరు గమనించండి, ఫ్రెండ్స్ కలిసారు, రిలేటివ్స్ కలిసారు, ఆర్ ఎల్స్ ఎనీ బ్యాడ్ సిట్యుయేషన్, ఆర్ ఎల్స్ ఎనీ సెలబ్రేషన్స్, ఎప్పుడైనా వి యాక్చువల్లీ ఈట్ మోర్ ఫుడ్. అండ్ అది కూడా వెళ్ళటం, రెస్టారెంట్స్‌కెళ్ళటం కానీ, ఆర్డర్స్ చేసుకోవడం. ఇప్పుడు జొమాటో, స్విగ్గీ వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ తినటం ఈజీ అయిపోయిందనమాట. సో, ఇవన్నీ చూసినట్టయితే విమెన్ కూడా ఎస్పెషల్లీ వన్స్ సెటిల్ అయిన తర్వాత, మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళ ప్రెగ్నెన్సీ గాని, దాని తర్వాత పోస్ట్ పార్టమ్ ఎక్కువ వెయిట్ పుట్ ఆన్ అయిపోతున్నారు. సో, మనకి స్టాటిస్టిక్స్ ఏం చూపిస్తుంది అంటే 28-38 ఇయర్స్ మధ్యలో వాళ్ళు ఎక్కువగా వెయిట్ పుట్ ఆన్ అయ్యి 40+ తర్వాత ఈజీగా రిస్క్ జోన్‌కి ఎళ్ళిపోతున్నారు. సో కాల్డ్ మనం నెక్స్ట్ మాట్లాడతాము రిస్క్స్ అనేవి. అవన్నీ కూడా మన ఎక్కువ ఈ ఏజ్‌లో చూస్తున్నామనమాట. సో, ఓవరాల్‌గా గూడా మన బీఎంఐ, బాడీ మాస్ ఇండెక్స్ అంటాము. అది 25 కంటే తక్కువుండాలి. బట్ యావరేజ్ బీఎంఐ చూసినట్టయితే ఇండియా వాళ్ళకి 25.5 ఉంది. అంటే విచ్ ఈస్ ఇండికేటింగ్ యావరేజ్‌గా ప్రతి ఒక్కళ్ళు 11 కేజీస్ ఆఫ్ ఓవర్ వెయిట్‌లో ఉన్నారు. అండ్ చాలామంది 10 కేజీలే కదని ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ హెల్త్ చేంజెస్. అంటే మనకు ఏవేవైతే వాటెవర్ ద వీక్‌నెస్ కానీ, బాడీ పెయిన్స్, బ్యాక్ పెయిన్, ఎస్పెషల్లీ డయాబెటిస్, ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ ఏదైతే డిస్కస్ చేస్తామో, ఈ స్టార్టింగ్ 10 కేజీల నుంచే స్టార్ట్ అవుతది. సో, అది మనం ఇగ్నోర్ చేయకుండా ఉండాలి. అండ్ నాట్ ఓన్లీ ఇండియా,
ఇట్ ఈస్ గ్లోబల్లీ స్ప్రెడెడ్ యాజ్ ఎపిడమిక్ అని చెప్పొచ్చు. ఆల్మోస్ట్ వరల్డ్ పాపులేషన్‌లో గూడా చూసుకుంటే 1/3 ఆఫ్ వరల్డ్ పాపులేషన్ అంటే మోర్ దాన్ 2 బిలియన్ పీపుల్. అంటే ఇది అప్పట్లో ఇంకా పెరిగిపోయుంటారు. పాపులేషన్ పెరిగిపోయింది. ఒబెసిటీ పీపుల్ గూడా పెరిగిపోయారనమాట. సో, ఆ రేట్ గూడా చూసినట్టయితే చాలా ఫాస్ట్‌గా గ్రో అయిపోతుంది. అంటే 1970స్‌లో గనక మనం చూస్తే యూఎస్‌లో 45% మాత్రమే ఒబెసిటీతో ఉండిన్నారు. బట్ ఇప్పుడు చూస్తున్నాం 21st సెంచరీలో అయితే 75% ఆఫ్ పీపుల్ ఈ ఒబెసిటీతో సఫర్ అవుతున్నారు. సో, ఫాస్ట్‌గా గ్రో అవుతుంది అండ్ గ్లోబల్లీ అన్ని ఏరియాస్‌లో కూడా ఉంది కాబట్టి దట్ హాస్ టు బి కన్సిడర్డ్. సో, ఎందుకు అంటే వాట్ ఆర్ ద యాక్చువల్ రిస్క్స్? ఓన్లీ చూడ్డానికి మాత్రమే బావుండమా? ఆర్ ఎల్స్ మంచి మంచి డ్రెస్సులు ఫిట్ అవ్వవు ఆర్ ఔట్ ఆఫ్ ద షేప్ అయిపోయాము అదొక్కటే కన్సర్నా? నో. యాక్చువల్లీ ఇంటర్నల్‌గా చాలా రిస్క్స్ ఉన్నాయన్నమాట. సో, మనం ఫస్ట్ రిస్క్ గనుక చూసినట్టయితే ఎప్పుడైతే ఉండాల్సిన దానికంటే వెయిట్ పెరిగిపోతామో, ఫస్ట్ మనకొచ్చేది డయాబెటిస్. అందుకే మా వెల్సన్స్ కమ్యూనిటీ వాళ్ళ పర్పస్ కూడా టు ఎలిమినేట్ డయాబెసిటీ. ఓవర్ వెయిట్‌లో ఉన్నవాళ్ళు వాళ్ళకి తెలియకుండానే ప్రీ డయాబెటిస్ ఆర్ డయాబెటిస్‌లో ఉంటారు. మాకు కూడా చాలామంది అప్రోచ్ అయినప్పుడు మాత్రమే తెలుస్తూ ఉంటుందనమాట. సో, అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ రిస్క్ వచ్చేసి హై బ్లడ్ ప్రెషర్. అంటే వాళ్ళకు కొలెస్ట్రాల్ అనేది బ్లడ్ వెసల్స్‌లో ఉండిపోవటం వల్ల ప్రెషర్ ఎక్కువగా ఫ్లో అయిపోతూ ఉంటుంది. సో, విచ్ ఈస్ అనదర్ రిస్క్. ఎప్పుడైతే హై బీపీ ఉంటుందో, కొలెస్ట్రాల్స్ ఎక్కువగా ఉంటుందో, హార్ట్ డిసీజెస్ అండ్ స్ట్రోక్స్‌కి కూడా చాలా వరకు మనకు రిస్క్స్ ఉంటాయి. అంటే సడెన్‌గా మనము వింటూ ఉంటాము న్యూస్ పేపర్స్‌లో గానీ, ఫ్యామిలీ ఫ్రెండ్స్‌లో కానీ, నైట్ బానే ఉండిన్నారు అండ్ సడెన్‌గా ఎర్లీ మార్నింగ్ స్ట్రోక్ వచ్చింది, పారాలిసిస్ వచ్చింది అని వింటూ ఉంటాం. యాక్చువల్లీ ఏమవుతుంది అంటే, ఎప్పటినుంచో మన బాడీలో కొలెస్ట్రాల్స్ ఎక్కువగా ఉంటది. బట్ మనం దాన్ని ఇగ్నోర్ చేయటం వల్ల ఈ హార్ట్ రిస్క్స్ అనేవి కంప్లీట్‌గా ఒక పర్టిక్యులర్ టైమ్ మనకు బ్లడ్ ఎప్పుడైతే ఫ్లో అవ్వదో, అప్పుడు ఆ రిస్క్ అనేది పెరిగిపోతుంది. అండ్ గాల్ బ్లాడర్ డిసీజెస్ వెరీ సెన్సిటివ్ అని చెప్పొచ్చు. అండ్ ఈజీలీ ప్రోన్ టు సర్జరీ. అంటే లివర్ అనేది మన బాడీలో ఒక ఫిల్టర్ లాంటిది. అంటే బ్యాడ్ బ్లడ్‌నంతా కూడా ఫిల్టర్ చేసేస్తూ, గుడ్ బ్లడ్‌నంతా బాడీకి సప్లై చేస్తూ ఉంటుంది. సో, ఎప్పుడైతే ఈ లివరే ఫ్యాట్‌తో ఫిల్ అయిపోయిందనుకోండి, దాన్ని మనం ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటాము. సో, యూజువల్లీ అది ఆల్కహాల్ వల్ల వస్తుంది. ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్. బట్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్. అంటే ఆల్కహాల్‌తో సంబంధం లేదు. ఓన్లీ తినటం వల్ల మాత్రమే లివర్‌లో ఫ్యాట్ పెరిగిపోతుంది. ఎప్పుడైతే లివర్‌లో ఫ్యాట్ పెరిగిపోతుందో గాల్ బ్లాడర్ మీద ఎక్కువ స్ట్రెస్ వచ్చేసి అంటే గాల్ బ్లాడర్ అంటే నథింగ్ అదొక స్టోరేజ్ బ్యాగ్ అని చెప్పొచ్చు. లివర్ సెక్రీషన్స్ ఏవైతే బైల్ సాల్ట్స్, బైల్ జ్యూసెస్ అంటామో, ఆ సెక్రీషన్స్ అంతా గూడా ఆ గాల్ బ్లాడర్‌లో స్టోర్ అయ్యి ఉంటుంది. సో, ఎక్కువ స్ట్రెస్ రావటం వల్ల గాల్ బ్లాడర్ స్టోన్స్ ఫార్మ్ అయితుంది. బట్ ఈ విషయం తెలియక చాలామంది గాల్ బ్లాడర్‌ని రిమూవ్ చేస్తారు. అంటే సర్జరీ చేసేసి రిమూవ్ చేస్తారు. ఇంక్లూడింగ్ డాక్టర్స్. బట్ యాక్చువల్లీ లివర్ అనే దాన్ని క్లీన్ చేసుకోకుండా అది అవ్వటం వల్ల మళ్ళీ కొన్ని ఇయర్స్‌కి ఫ్యాటీ లివర్ అయిపోతూ ఉంటది. సో, ఫస్ట్ ఎప్పుడైనా రూట్ కాజ్ అనేది మనం చూడాలి. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి స్లీప్ యాప్నియా. చాలా మంది విమెన్ నాకు కంప్లెయింట్ చేస్తా ఉంటారు. మేడం నాకస్సలు నిద్ర పట్టట్లేదు మా ఆయన గురక వల్ల అని చెప్పేసి. సో, డిస్టర్బెన్సెస్ ఇన్ స్లీప్ అనేదాన్నే మనం స్లీప్ అప్నియా అంటాము. సో, ఫ్యాట్ ఎప్పుడైతే మన డయాఫ్రమ్ అంటే లంగ్స్ కింద డయాఫ్రమ్ మజిల్ ఉంటుంది. ఆ మజిల్ మీద ఎక్కువ ఫ్యాట్ డిపాజిట్ అయినప్పుడు, పడుకున్నప్పుడు ఎయిర్ ఫ్లో కష్టమవుతది. అప్పుడు ఎక్కువ ప్రెషర్‌తో మనం ఎక్స్‌ట్రా ఎయిర్ తీసుకోవాల్సొస్తది. అప్పుడు గురక అనేదొస్తది. రకరకాల ట్రీట్మెంట్సు పద్ధతులు యూట్యూబులు చేసి అన్నీ చేస్తూ ఉంటారు. బట్ మీ బాడీలో ఫ్యాట్ కంటెంట్ తగ్గించుకుంటేనే ఆ ఇంటెన్సిటీ, ఆ సౌండ్ ఇంటెన్సిటీ అనేది తగ్గుతుంది. ఓకే. అండ్ దాని తర్వాత బ్రెయిన్ స్ట్రోక్స్ అని చెప్పొచ్చు. అంటే సడెన్‌గా మనకు బ్రెయిన్ డెత్, బ్రెయిన్ పారాలిసిస్ అండ్ చిన్న చిన్న పిల్లల్లో యూజువల్లీ చూస్తుంటాము. లైక్ రిటార్డెడ్ గ్రోత్ కానీ, అవన్నీ కూడా బాడీలో ఫ్యాట్ కంటెంట్ ఎక్కువైనప్పుడే, ఆ బ్లడ్ వెసల్స్ అన్నీ బ్లాక్ అవుతున్నప్పుడు ఆక్సిజన్ సప్లై సరిగ్గా ఉండదనమాట. సో, అలాంటప్పుడు బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ, బ్రెయిన్ పారాలిసిస్ కానీ చూస్తూ ఉంటాము. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ అండ్ కామన్ రిస్క్ ఫ్యాక్టర్ వచ్చేసి ఆస్టియో ఆర్థరైటిస్. అంటే మనము యాక్చువల్లీ ఎంత వెయిట్ ఉండాలో ఆ వెయిట్ కంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఆ 2 ఎముకల జాయింట్ మధ్యలో ఉంటున్న గుజ్జు అనేది ఏదైతే అంటామో అది బాగా అరిగిపోతుంది.
సో, అక్కడ ఉంటున్న నర్వ్స్ అంతా కంప్రెస్ అయ్యి మనకు పెయిన్‌ఫుల్ జాయింట్స్ అంటాం. దాన్ని ఆస్టియో ఆర్థరైటిస్. యూజువల్లీ 60+ వాళ్ళకు ఏజ్ పరంగా ఎముకలు అరిగిపోతే ఫైన్. బట్ 30 ఇయర్స్ వాళ్ళకి కూడా బాడీ పెయిన్స్, బ్యాక్ పెయిన్స్, షోల్డర్ పెయిన్స్, సర్వైకల్ స్పాండైలిటిస్ అంటుంటారు. సో, అవి వస్తుంది అంటే దే షుడ్ కన్సిడర్ ఇమ్మీడియేట్‌గా ఆ మజిల్, ఆ కార్టిలేజ్ మీద పడుతున్న బరువుని మనం తగ్గించాలి. చాలామంది మెనిస్కస్ ప్రాబ్లమ్, డిస్క్ ప్రాబ్లమ్, L4, L5 బల్జ్ అంటూ ఉంటారు. ఆర్ ఎల్స్ ఒక్కసారి జస్ట్ యాక్సిడెంట్ అయితే లేకపోతే కింద పడినా కూడా ఆ బల్జ్ అనేది లైఫ్ లాంగ్ పెయిన్ సఫర్ అవుతా ఉంటారు. యాక్చువల్లీ అవ్వకూడదు కదా! బట్ ఎప్పుడైతే మనకు బోన్ స్ట్రెంత్ సరిగా ఉండదో, కార్టిలేజ్ స్ట్రెంత్ సరిగా ఉండదో అండ్ దాంతో పాటు వెయిట్ ఎక్కువగా, ఫ్యాట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందో, అప్పుడు ఈ సఫరింగ్స్ అన్నీ వస్తుందనమాట. ఓకే. దట్ ఈస్ ఆస్టియో ఆర్థరైటిస్. అండ్ వెరీ లాస్ట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ రిస్క్ వచ్చేసి క్యాన్సర్. ఆల్మోస్ట్ మనము డాటా గనుక చూసినట్టయితే 10 ఇయర్స్ ముందు కేసెస్‌కి, ఇప్పుడు క్యాన్సర్ కేసెస్‌కి 20 టైమ్స్ రిస్క్ పెరిగింది. ఓన్లీ బికాస్ ఆఫ్ ఈటింగ్ టూ మచ్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్. అంటే క్యాన్సర్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్ట్రా గ్రోత్ అనమాట. అంటే సెల్స్‌కి బాగా గ్లూకోజ్ సప్లై అవ్వటం వల్ల ఎక్స్ట్రా గ్రోత్ అయిపోతూ ఉంటదనమాట. ఆ ఎక్స్ట్రా గ్రోత్ అనే దాన్నే మనం క్యాన్సర్ అంటాం. ఏ పార్ట్‌కొస్తే దాన్ని క్యాన్సర్ అంటాం. సో, థాట్ ఈస్ ఆల్సో బికాస్ ఆఫ్ టూ మచ్ ఆఫ్ ఫ్యాట్ కంటెంట్ ఇన్ యువర్ బాడీ. సో, టూ మచ్ అంటే ఎంత? సో, వాట్ ఈజ్ ఐడియల్ అండ్ వాట్ ఈజ్ ఒబెసిటీ అనేది చూద్దాము. సో, యూజువల్లీ దీన్ని మనం బాడీ మాస్ ఇండెక్స్‌తో మెషర్ చేస్తాము. అది ఏం లేదు, చిన్న ఫార్ములా ఆన్‌లైన్‌లో చాలా యాప్స్ ఉంటుంది అండ్ మీరు కూడా కాలిక్యులేట్ చేసుకోవచ్చు. వెయిట్ బై హైట్ రేషియో అది. హైట్ అనేది మీటర్ స్క్వేర్స్‌లో మనం చూస్తాము. ఓకే. సో, యూజువల్లీ మనకు ఐడియల్ బిఎంఐ 18.5-24.9 అంటే 25 లోపలే ఉండాలి. సో, దాన్ని ఐడియల్ వెయిట్ ఆర్ దే ఆర్ మెయింటైనింగ్ ఐడియల్ బిఎంఐ అని చెప్తాము. అదే వాళ్ళు 18.5 కంటే తక్కువ ఉన్నారనుకోండి, దాన్నే మనం అండర్ వెయిట్ అంటాము. ఓకే. అండ్ ఆళ్ళొక కేటగరీ ఉంటారు గదా! లైక్ వెయిట్ పెరగాలి అనుకునే వాళ్ళు. చాలా ఇంపార్టెంట్. వాళ్ళకు కాన్ఫిడెన్స్ తక్కువగా ఉంటది. అండ్ వాళ్ళ కెరీర్‌లో కూడా లైక్ వాళ్ళు సరిగ్గా పెర్ఫార్మ్ చేయలేరు. సో, వెయిట్ గెయిన్‌కి చాలామంది డైట్ చేస్తూ ఉంటారు. హెల్తీగా మజిల్ బిల్డ్ అవ్వడానికి. సో, వాళ్ళకి మేము వెయిట్ గెయిన్ డైట్ చెప్తాము. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 25-30 లోపల ఉన్నారనుకోండి బిఎంఐ. ఓవర్ వెయిట్ అంటాం. అంటే వాళ్ళు ఉండాల్సిన వెయిట్ కంటే 10 కేజీస్ ఎక్స్‌ట్రా ఉంటారు. అదే ఇంకా 10 కేజీస్ కంటే ఎక్కువుంటే ఒబీస్ అని, ఇంకా ఎక్కువుంటే ఎక్స్‌ట్రీమ్‌లీ ఒబీస్ అని కూడా అంటామనమాట. సో, మనం చూసినట్టయితే ఈ కింద మీకు ఈజీగా రెడీమేడ్‌గా ఒక చార్ట్ చేసేసాము. మీరు కాలిక్యులేట్ చేసుకోవాల్సిన పని గూడా లేకుండా. సో, ఇప్పుడు పలానా పర్సన్ 5 ఫీట్ ఉన్నారు అంటే, వాళ్ళు ఐడియల్‌గా 51 కేజీస్ ఉండాలి. ఓకే. అండ్ నా హైట్ అనుకోండి 5'4". సో, నేను 58 లోపలే ఉండాలి. నేను కూడా చాలా ఒబీస్ ఉండిన్నాను. 66 అరౌండ్ పీసీఓడీ వల్ల. బట్ ఈ వెల్సన్స్ కమ్యూనిటీలో ఆల్మోస్ట్ 3 ఇయర్స్ బ్యాక్ డైట్ చేసి, నేను కూడా ఇప్పుడు 3 ఇయర్స్ నుంచి 56-58 మధ్యలో ఐడియల్‌గా మెయింటైన్ చేస్తూ వస్తున్నాను. ఓకే. అండ్ 6 ఫీట్ ఉన్నారు అనుకోండి. దే షుడ్ బి సమ్‌వేర్ అరౌండ్ 75 కేజెస్. సో, దీనికంటే ఎక్కువ ఉన్న వాళ్ళందరిని మనం ఒబీస్ ఆర్ ఎక్స్‌ట్రీమ్‌లీ ఒబీస్ పర్సన్స్ అని చెప్పొచ్చనమాట. సో, దీన్ని బట్టి యూ కెన్ కాలిక్యులేట్ అండ్ మీరు చాట్ బాక్స్‌లో కూడా మెసేజ్ చేయొచ్చు. మీ హైట్ ఎంతున్నారు? మీ వెయిట్ ఎంతున్నారు? అండ్ ఎంత డీవియేషన్‌లో ఉన్నారు? హౌ మచ్ యూ నీడ్ టు రెడ్యూస్? సో దట్ మీకు క్లారిటీ ఉంటది. ఎన్ని మంత్స్ చేయాలి అని కూడా మీకు క్లారిటీ వస్తది. యూజువల్లీ మా డైట్ చేస్తున్న వాళ్ళు మెన్ అయితే 1 మంత్‌కి 5-7 కేజీస్ తగ్గుతారు బేస్డ్ ఆన్ దేర్ మెటబాలిజం. విమెన్ అయితే 4-6 కేజీస్ తగ్గుతారు. ఓకే. సో, ఇప్పుడు మనము రిస్క్స్ అనేవి చూసాము. అంటే ఏమవుతుంది యాక్చువల్లీ అనేది. ఆహ్, ఎలా అవుతుంది అనేది కూడా చూడాలి. లైక్ మనం తీసుకుంటున్న ఫుడ్ వల్లే కదా మనం లావవుతున్నాం. అది అందరూ యాక్సెప్ట్ చేయాల్సిందే. యాహ్! సో, ఫుడ్ తీసుకునే విధానంలో ఏమేం చేంజెస్ చేయగలము అని చిన్న బేసిక్ నాలెడ్జ్ అనేది మీకొచ్చింది అంటే, ఈజీగా వితిన్ ఫ్యూ మంత్స్ మీ ఐడియల్ వెయిట్‌కి మీరు రీచ్ అవ్వచ్చు. సో, దీంట్లో మనం మాట్లాడాల్సింది ఏంటి అంటే ఇన్సులిన్ హార్మోన్. సో, యూజువల్లీ మీరు డే స్టార్ట్ చేస్తున్నారనుకోండి. మార్నింగ్ ఎవ్వరైనా గూడా టీ ఆర్ కాఫీ.
లేదు అంటే ఈ మధ్యన చాలామంది లైమ్ వాటర్ విత్ హనీ అంటే ఏదో వాట్సాప్‌లో అన్ని తిరుగుతుంది. తగ్గితే అంటే వెయిట్ తగ్గడానికి లైమ్ వాటర్, హనీ అని చాలామంది అది కూడా స్టార్ట్ చేశారు. వాటెవర్ మనం డే అనేది స్టార్ట్ చేస్తున్నప్పుడు వన్ ఆర్ ద అదర్ ఫార్మ్ ఆఫ్ షుగర్ అనేది తీసుకుంటున్నాం. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్రేక్‌ఫాస్ట్. యూజువల్లీ మన సౌత్ ఇండియన్ ఫుడ్ టైప్స్ దోస, ఇడ్లీ వాటెవర్ వెరీ రిచ్ ఇన్ కార్బ్సే తీసేసుకుంటున్నాం. అండ్ తర్వాత కొంతమంది మళ్ళీ 11కి టీ, కాఫీ ఆర్ స్నాక్స్. తర్వాత లంచ్ వెరీ హెవీ లంచ్ విత్ గుడ్ క్వాంటిటీ ఆఫ్ రైస్. అండ్ తర్వాత ఈవినింగ్ స్నాక్స్ ఆర్ ఈవినింగ్ టీ, కాఫీ ఆర్ డిన్నర్ ఇట్లా రకరకాల పేర్లు చెప్పుకొని ఎక్కువ సార్లు ఎక్కువ కార్బోహైడ్రేట్స్ అనేవి ఇస్తున్నాం. రైట్? సో, ఈ కార్బోహైడ్రేట్స్ అంతా కూడా డైజెషన్ అయిన తర్వాత గ్లూకోజ్ లాగా మారిపోతుంది. దట్ ఈస్ ద సింపుల్ ఫార్మ్ ఆఫ్ షుగర్ అని చెప్పొచ్చు. సో, ఈ గ్లూకోజ్ అనేది మన సెల్స్‌కి దాని ఫంక్షన్స్ కోసం, దాని మెటబాలిజం కోసం చాలా చాలా ఇంపార్టెంట్. అంటే గ్రో అవ్వాలి, డే టు డే యాక్టివిటీ మీరు కదలాలి అంటే ఆ పర్టిక్యులర్ సెల్‌కి గ్లూకోజ్ అనేది అవసరం. సో, ఆ గ్లూకోజ్ ఫంక్షన్ చేయటానికి చాలా చాలా ఇంపార్టెంట్. బట్ ఇక్కడ ప్రాబ్లమ్ ఏమవుతుంది అంటే, మనం ఇస్తున్న హై కార్బోహైడ్రేట్స్ వల్ల చాలా ఎక్కువ అమౌంట్ ఆఫ్ గ్లూకోజ్ రిలీజ్ అయిపోతుంది. యాక్చువల్లీ సెల్స్‌కి అంత అవసరం లేదు. బట్ మనం అంతకంటే ఎక్కువ ఇచ్చేస్తున్నాం. సో, ఆ ఎక్కువ గ్లూకోజ్ అనేది మనకు ఎక్స్‌ట్రాగా ఉంటున్న గ్లూకోజ్ అంతా కూడా ఇన్సులిన్ అనే హార్మోన్ ఫ్యాట్ లాగా మార్చేస్తుంది. సో, ఎంత కావాలనో అంత గ్లూకోజ్ ఎళ్ళిపోయిన తర్వాత ఇన్సులిన్ ఒక కీ లాగా లాక్ చేసేస్తది. ఇంకా లోపలికెళ్ళదనమాట. సో, ఆ ఎక్స్‌ట్రాదంతా కూడా బాడీలో రకరకాల పార్ట్స్‌లో మనకు ఫ్యాట్ లాగా డిపాజిట్ అవుతుంది. యూజువల్లీ ఫస్ట్ అందరికి డిపాజిట్ అయ్యే ప్లేస్ ఐడియా ఉంటది బెల్లీ ఏరియా. ఫస్ట్ వచ్చేది, లాస్ట్ వెళ్ళిపోయేది బెల్లీ ఫ్యాట్ అన్నమాట. ఓకే. దాని తర్వాత రకరకాల ప్లేసెస్‌లో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బ్లడ్ వెసెల్స్ అనుకోండి. అప్పుడు కొలెస్ట్రాల్స్ అంటాము. అంటే మన బ్లడ్ వెసెల్ ఇట్లా ఉంటది కదా! లోపల ఒక లేయర్ లాగా ఫార్మ్ అవుతూ ఉంటది. సో, దానివల్ల మనకి బ్లడ్ ప్రెషర్ అనేది పెరగటం, హైపర్ టెన్షన్ అంటాము. అండ్ ఎప్పుడైతే బ్లడ్ ప్రెషర్ పెరుగుతుందో హార్ట్‌కి గాని, బ్రెయిన్స్‌కి గాని సప్లై చేయాల్సిన ఆక్సిజన్, న్యూట్రియంట్స్ సప్లై చేయకుండా హార్ట్ హార్ట్ డిసీజెస్ కానీ, బ్రెయిన్ స్ట్రోక్స్ ఇందాక మనం రిస్క్స్ మాట్లాడుకున్నాం కదా! అవన్నీ వస్తుందనమాట. సో, ఈ ఇన్సులిన్ అనేది ఎన్ని సార్లు సెక్రీట్ అవుతూ ఉంటుందో, అన్ని సార్లు ఫ్యాట్ ఫార్మ్ అవుతూ ఉంటుంది. సో, మీరు రోజుకొక 5-6 టైమ్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ మీరు ఫుడ్ తీసుకుంటూ ఉన్నారు అంటే, ప్రతిసారి ఫ్యాట్ ఫార్మ్ అవుతూ ఉంటది. ఆ ఫ్యాట్ ప్రతిసారి సెల్స్ రెసిస్ట్ చేస్తా ఉంటది. నాకొద్దు. నాకు ఆల్రెడీ కావాల్సింది సెల్‌కి ఫంక్షనింగ్‌కి ఉంది. ఇంకా ఎందుకు ఎక్స్‌ట్రా ఇస్తున్నావు అని చెప్పేసి సెల్స్ రెసిస్ట్ చేస్తది. ఆ పర్టిక్యులర్ స్టేజ్‌ని మనం ఇన్సులిన్ రెసిస్టెన్స్ స్టేజ్ అంటాము. ఓకే. దాని వల్లనే మెయిన్‌గా ఈ ఫ్యాట్ పుట్ ఆన్ అవ్వటం. టైప్ 2 డయాబెటిస్. ఇంట్లో ప్రతి ఒక్కళ్ళకి ఆల్‌మోస్ట్ డయాబెటిస్ లేని ఇల్లు లేదు. ఇండియాని మనం డయాబెటిస్ క్యాపిటల్ అని కూడా చెప్తున్నామనమాట. సో, విచ్ ఈస్ ఇండికేటింగ్ బాడీలో ఎక్కువ షుగర్ కంటెంట్ ఉంది అని. సో, షుగర్ కంటెంట్ బాడీలో ఎక్కువుంటే ఏం చేయాలి? బయట నుంచి షుగర్ తీసుకోవడం తగ్గిపోతే అది యూజ్ చేసేసుకుంటది. బట్ ఆ చిన్న విషయాన్ని పక్కన పెట్టేసి చాలామంది డయాబెటిస్‌కి టాబ్లెట్స్ స్టార్ట్ చేస్తున్నారు. బట్ తినే షుగర్ అలానే తింటూ ఉన్నారు. ఆ షుగర్ కంటెంట్ అనేది బాడీలో ఎక్కువైపోయి, మళ్ళీ టాబ్లెట్స్ వల్ల ఇంకా ఎక్కువ ఫ్యాట్ ఫార్మ్ అయిపోయి, వితిన్ 3, 4 ఇయర్స్ డయాబెటిస్ ఒక్కసారొచ్చింది అంటే మళ్ళీ బీపీ రావటం, కిడ్నీ ప్రాబ్లమ్ రావటం, కంటికి పొరలాగా క్యాటరాక్ట్ అంటాం. అవన్నీ కాంప్లికేషన్స్‌లో వస్తుంది. ఎందుకిలా వస్తుంది అంటే, బాడీలో షుగర్ కంటెంట్ ఎక్కువున్నా కూడా, మనం ఫుడ్‌ని చేంజ్ చేయకుండా, కార్బోహైడ్రేట్ రిచ్ ఫుడ్డే తింటూ ఉండి, టాబ్లెట్స్ వాడుతూ ఉన్నాం. రూట్ కాజ్ అనేది సాల్వ్ అవ్వలేదు. సో, కాంప్లికేషన్స్ అనేవి తప్పట్లేదు. చాలా మంది డయాబెటిస్ ఆల్‌మోస్ట్ 20,000 ప్లస్ పీపుల్ డయాబెటిస్ ఆహ్, చేస్తూ అంటే టాబ్లెట్స్ వాడుతున్న వాళ్ళే వితౌట్ ఎనీ టాబ్లెట్ మన డైట్ చేసి రివర్స్ చేసుకున్నారు. అండ్ ప్రాపర్‌గా మెయింటైన్ చేసుకుంటూ మళ్ళీ టాబ్లెట్ జోలికి కూడా వెళ్ళట్లేదు. సో, వి ఆర్ వెరీ ప్రౌడ్ ఫ్రమ్ థాట్ పార్ట్ అన్నమాట. అండ్ తర్వాత డిమెన్షియా. సో, లాస్ ఆఫ్ మెమరీని డిమెన్షియా అంటాం. కొంతమంది ఊరికే మర్చిపోతూ ఉంటారు. యూజువల్లీ ప్రెగ్నెన్సీ తర్వాత బ్రెయిన్ ఫాగ్ అనేది చాలా ఇంపార్టెంట్ డిసార్డర్. ప్రెగ్నెన్సీలో అందరూ వెయిట్ పుట్ ఆన్ అయిపోతారు ఆబ్వియస్‌లీ. సో, బట్ తర్వాత చాలా కొంతమంది మాత్రమే ఐడియల్ వెయిట్‌కొచ్చేస్తారు. లేకపోతే చాలామంది పెరిగిన వెయిట్‌లోనే పుట్ ఆన్ అయిపోయిన వెయిట్‌లోనే ఉంటారు.
అట్లాంటప్పుడు ఏమవుతుంది అంటే, మనకు ఆ ఫ్యాట్ అనేది ఎస్పెషల్లీ మనకు బ్రెయిన్‌కి సప్లై చేస్తున్న ఆక్సిజన్‌ని తగ్గించేసేసి, తొందరగా మెమరీ లాస్‌ని, డిమెన్షియాని మర్చిపోవటం. మల్టిపుల్ టైమ్స్ చెప్పినా గూడా గుర్తుండకపోవటం ఫాలో అవుతూ ఉంటారు. యూజువల్లీ మన ఇళ్ళలో గూడా చూస్తూ ఉంటాం అది. అండ్ దాని తర్వాత క్యాన్సర్. ఇందాక చెప్పినట్టు ఎక్స్‌ట్రా అన్‌వాంటెడ్ గ్రోత్ ఆఫ్ సెల్స్‌ని క్యాన్సర్ అంటాము. విచ్ ఈస్ డ్యూ టు హై గ్లూకోజ్ ఇంటేక్. అండ్ పీసీఓఎస్, పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్, వెరీ వెరీ కామన్ కాజ్ ఫర్ ఇన్‌ఫర్టిలిటీ అని చెప్పొచ్చు. సో, అన్నీ నార్మల్‌గానే ఉన్నాయి. టెస్ట్‌లన్నీ చేయించారు. తర్వాత స్కానింగ్ అన్నీ చేయించినా గూడా చాలా మందికి ఇన్‌ఫర్టిలిటీ అనేది ఉంటుంది. ఎందుకు అంటే హార్మోన్స్ సరిగ్గా బ్యాలెన్స్ ఉండవు. సో, బాడీలో ఫ్యాట్ కంటెంట్ పెరిగిపోతూ ఉంది అంటే న్యాచురల్‌గా ప్రొడ్యూస్ అయ్యే హార్మోన్స్ సరిపోవట్లేదు. బయట నుంచి తీసుకుంటా ఉంటారు. ఎస్పెషల్లీ ఇన్ ద కేస్ ఆఫ్ థైరాయిడ్ మీరు చూసింటారు. వెయిట్ పుట్ ఆన్ అయినప్పుడే థైరాయిడ్ కేసెస్ ఆర్ థైరాయిడ్ టాబ్లెట్ యూజ్ చేయాల్సిన అవసరం వస్తుంది. ది సేమ్ థింగ్ విత్ పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కానీ, హెయిర్ ఫాల్ కానీ, అన్‌వాంటెడ్ హెయిర్ గ్రోత్ ఈ ఏరియాస్‌లో దీన్నన్నిటిని మనం పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అంటాం. దానికి రకరకాల ట్రీట్మెంట్స్, సర్జరీస్, ఆ వాటర్ బబుల్స్ అవేమీ అవసరం లేదు. 120 డేస్ కరెక్ట్‌గా డైట్ చేశారు అంటే, అంటే షుగర్ కంటెంట్స్‌ని తగ్గించుకుంటూ, ఇన్సులిన్ రెసిస్టెన్స్‌ని రివర్స్ చేసుకుంటూ వచ్చారు అంటే, ఈజీగా మీ పీసీఓడీ రివర్స్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్. మన ఫిల్టర్ అనేదే ఫ్యాట్‌తో ఫిల్ అయిపోయింది అని చెప్పాను గదా! ఆ ఫిల్టర్‌ని క్లీన్ చేసుకోవాలి. డైట్‌లో మేము బాగా మంచి వాటర్, ఫైబర్స్ అవన్నీ చెప్తాము. వేర్ యూ క్యాన్ క్లియర్ యువర్ ఫ్యాట్ ఆన్ ద లివర్. డిటాక్సిఫికేషన్ అంటాం గదా! అది మంచిగా చేసుకోవాలి. సో, ఈ రిస్క్స్ అన్నీ అంటే ఈ ఫ్యాట్ ఎక్కడ డిపాజిట్ అవుతుంది అనే దాన్ని బట్టి మనకి సిండ్రోమ్ అనేది వస్తుంది. దాన్నే మెటబాలిక్ సిండ్రోమ్ అంటాము. దానికి రూట్ కాజ్ వచ్చేసి ఇన్సులిన్ రెసిస్టెన్స్. అంటే మాటి మాటికి కార్బోహైడ్రేట్స్ తినటం. రైట్? సో, ఇప్పుడు మనకర్థమైంది ఎలాగా యాక్చువల్లీ ఈ సిండ్రోమ్స్ అంతా వస్తుంది అని. సో, ఏం తినాలి అనేది నెక్స్ట్ క్వెషన్ రైట్? అందరూ చాలామంది డైట్ చార్ట్ ఇచ్చేసేయండి మేడం ఫాలో అయిపోతాం. ఏం తినాలి అని అడుగుతూ ఉంటారనమాట. సో, ఇది కస్టమైజ్డ్‌గా మేమిస్తాము. సో, జనరలైజ్డ్‌గా చెప్పాలి అంటే మీకు కింద ఒక స్కేల్ కనిపిస్తూ ఉంది 0-10. 0-6 అనేవి ఏంటి అంటే లో కార్బోహైడ్రేట్స్. అంటే ఇవి తింటే తక్కువ ఇన్సులిన్ సెక్రీట్ అవుతది. తక్కువ ఫ్యాట్ ఫార్మ్ అవుతుంది. ఎప్పుడైతే తక్కువ ఫ్యాట్ ఫార్మ్ అయ్యే సబ్స్టెన్సెస్ ఇస్తామో, లోపల ఫ్యాట్‌ని యూజ్ చేసుకుంటది బాడీ. ఓకే. సో, ఈ 6-10 ఉంటున్న ఫుడ్స్ రిఫైన్డ్ షుగర్స్, కార్బ్స్, జంక్ ఫుడ్స్ అంటాము, ట్యూబర్స్ దుంపలంటాం గదా! అట్లాంటివన్నీ గూడా స్టాప్ చేసేసేయాలి. సో, ఈ డైట్‌లో వి ఎంకరేజ్ ఫుడ్స్ ఫ్రమ్ 0-6 ఆ స్కేల్‌లో ఉంటున్నవన్నీ మనం తినమని చెప్తాము. ఫ్యాట్, ప్రోటీన్, వెజిటబుల్స్. చాలా మంది కామన్‌గా మమ్మల్ని అప్రోచ్ అయ్యేటప్పుడు 4 ఇడ్లీలు బదులుగా మేము 2 ఇడ్లీలు తిని ఒక 4 కేజీసో, 5 కేజీసో తగ్గాము అని అనుకుంటూ ఉంటారు. దట్ ఈస్ ఓకే అండి. కార్బోహైడ్రేట్స్ మీరు కట్ చేశారు. ఐ అప్రిషియేట్ థాట్. బట్ దానికి రిప్లేస్‌మెంట్‌లో మీరు ఫ్యాట్ కానీ, ప్రోటీన్ కానీ తీసుకోలేదు అంటే యూ ఆర్ అగైన్ గోయింగ్ టు పుట్ ఆన్ యువర్ వెయిట్. రైట్. అందుకే మా డైట్‌లో మేము బాగా ప్రోటీన్ అండ్ ఫ్యాట్‌ని ఫోకస్ చేస్తాము. ఎందుకంటే వెయిట్ తగ్గడం చాలా ఈజీ నన్నడిగితే. తగ్గిన వెయిట్‌ని మెయింటైన్ చేయడమే చాలా చాలా ఇంపార్టెంట్. థాట్ విల్ టేక్ కేర్ ఆఫ్ థాట్. సో, ఇప్పుడు ఏం తినాలో అర్థమైంది. ఫర్ ఎగ్జాంపుల్ 0-6 చార్ట్‌లో ఉంటున్న ఫుడ్స్ మనం తీసుకుంటూ ఉన్నామనుకోండి. ఇప్పుడు ఒక ఐటెమ్ లైక్ ఎగ్జాంపుల్ ఐస్ క్రీమ్ బొమ్మ పెట్టున్నాం ఇక్కడ మీకు అర్థమవుతదని. సో, షుగర్ రిచ్ ఉంటున్న ఫుడ్ తీసుకున్నారనుకోండి. మన సెల్స్‌లో ఉంటున్న మన ప్యాంక్రియాస్‌లో ఉంటున్న ఇన్సులిన్ అనేది సెక్రీట్ చేసి ఎక్స్‌ట్రా గ్లూకోజ్‌నంతా కూడా ఫ్యాట్ లాగా మార్చేస్తుంది. ఆ ఫ్యాట్ ఎక్కడ డిపాజిట్ అయితే మనకు ఆ లైఫ్ స్టైల్ డిసార్డర్ స్టార్ట్ అవుతుంది. ఎయిదర్ డయాబెటిస్ ఆర్ పీసీఓడీ వాట్ నాట్. ఓకే. సో, ఇప్పుడు మన డైట్‌లో ఏం చేస్తాము అంటే ఫాస్టింగ్ చేస్తాం. ఫాస్టింగ్ అంటే కంప్లీట్ ఫాస్టింగ్ ఉండము. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. మాటి మాటికి కాకుండా రోజుకి పర్ఫెక్ట్‌గా 2 టైమ్స్ మాత్రమే ఇస్తాము. సో, ఆ 2 టైమ్స్ ఇస్తున్నప్పుడు గ్యాప్ ఎక్కువగా ఉండటం వల్ల ఈ గ్లూకగన్ అనే హార్మోన్ అంటే ఇది ఇన్సులిన్‌కి ఆపోజిట్ యాక్షన్ అన్నమాట. అదేం చేస్తది అంటే ఆల్రెడీ లివర్ మీద ఉంటున్న ఫ్యాట్, బాడీలో ఉంటున్న ఫ్యాట్‌నంతా బ్రేక్ చేసి
సెల్స్‌కి సప్లై చేస్తది. సో, మీరు కార్బోహైడ్రేట్స్ బాగా తగ్గించటం వల్ల ఎక్కడ కూడా వీక్ అవ్వరు. మన ఫ్యాట్ నుంచి గ్లూకోజ్ వస్తూనే ఉంటుంది. సో, ఆ చిన్న విషయం మీరు అర్థం చేసుకున్నారు అంటే, ఈ అపోహలుంటాయి గదా! మనం చేయలేమేమో, ఆకలేస్తదేమో, డైట్ అంటే చాలా కష్టం అన్న చిన్న చిన్న అపోహల నుంచి బయటకొచ్చేస్తారు. సో, ఈ కాన్సెప్ట్‌ని మనం ఫ్యాట్ మెటబాలిజం లేకపోతే గ్లైకోజెనాలైసిస్ అంటాము. ఓకే. సో, ఇప్పుడు అండర్‌స్టూడ్ అంటే బేసిక్ సైన్స్ అనేది అర్థమైంది. సో, ఎలా స్టార్ట్ చేయాలి? హౌ టు స్టార్ట్ అవర్ హెల్తీ ట్రాన్స్‌ఫర్మేషన్. సో, యూజువల్లీ మా వెల్సన్స్ కమ్యూనిటీ 4 ఆప్టిమల్ పిల్లర్స్‌ని బిలీవ్ చేస్తది. విచ్ ఈజ్ పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్. రకరకాల డైట్స్ చేశాము. అన్నిట్లో సేమ్ తగ్గిపోతాము, మళ్ళీ పెరుగుతాము. లేకపోతే చేసినన్ని రోజులు మాత్రమే. లేకపోతే దాంట్లో గూడా తగ్గలేదు అని ఫస్ట్ ఆ నెగెటివ్ అపోహలన్నీ బయటకు పెట్టేసేయండి. ఎందుకంటే సమ్‌వేర్ యూ నీడ్ టు బికమ్ హెల్తీ. ఇలానే లైఫ్ లాంగ్ సఫర్ అవుతూ ఉండలేం కదా! ఎంతమంది చిన్న చిన్న 20 ఇయర్స్, 25 ఇయర్స్ వాళ్ళు గూడా ఈ పెయిన్, ఆ పెయిన్ అని చెప్తూ ఉంటారు. అంటే ఆర్ వి లివింగ్ ద లైఫ్ టు ద ఫుల్లెస్ట్? ఆ క్వెషన్ మనమే వేసుకోవాలి. సో, సమ్‌వేర్ యూ నీడ్ టు బిలీవ్ సమ్‌వన్ అండ్ స్టార్ట్ ఇన్ ఎ వెరీ పాజిటివ్ యాటిట్యూడ్. ఓకే. అండ్ అడిక్వేట్ రెస్ట్. మినిమమ్ 6-8 అవర్స్ పడుకునేలా ప్లాన్ చేయండి. ఎస్పెషల్లీ నైట్ షిఫ్ట్ వర్కర్స్ అండ్ యూఎస్‌కి వర్క్ చేస్తున్న ఈ ఐటీ సాఫ్ట్‌వేర్ పీపుల్ ఎక్కువగా సఫర్ అవుతుంది ఈ ల్యాక్ ఆఫ్ స్లీప్ వల్లనే. నిద్రలోనే మనకు హార్మోన్స్ బ్యాలెన్స్ అవుతుంది. ఫ్యాట్ మెటబాలిజం అవుతుంది. అండ్ స్ట్రెస్ బాగా తగ్గుతుంది. చాలామంది అడుగుతుంటారు మధ్యాహ్నం పడుకోవచ్చా అని. హ్యాపీగా పడుకోండి. అస్సలేం అంటే మీ షెడ్యూల్స్ ఇబ్బంది పడకుండా హ్యాపీగా పడుకోవచ్చు. అండ్ నిద్రలో కూడా క్యాలరీస్ బర్న్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్ అంటే విగరస్‌గా ఏమి చెప్పము. జస్ట్ ఒక 10-15 మినిట్స్ మీకే స్ట్రెస్ తగ్గటానికి అంటే కార్టిసాల్ హార్మోన్ అనేది ఫ్యాట్ బిల్డ్ చేసే హార్మోన్. ఎస్పెషల్లీ బెల్లీ ఫ్యాట్. సో, మనం జస్ట్ 10-15 మినిట్స్ ఒక ఫ్రెష్ ఎయిర్‌కి ఎక్స్‌పోజ్ అయ్యాము. నార్మల్ వాకింగ్ చేసాము. చిన్న చిన్న ప్రాణాయామ లేకపోతే మన స్ట్రెచెస్ మీకేది ఫీజిబుల్ ఉంటుందో అది చేసుకున్నారు అంటే స్ట్రెస్ బాగా తగ్గడానికి. ఎక్సర్‌సైజుల వల్ల, జిమ్ వల్ల వెయిట్, ఫ్యాట్ తగ్గలేరు. దిస్ ఈస్ వెరీ కామన్ అండి. మన బాడీకి ఫ్లెక్సిబిలిటీ పెంచుకోవటానికి జిమ్సే కానీ ఫ్యాట్ లాస్ కోసం కాదు. రైట్? అండ్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్. వెరీ, వెరీ ఇంపార్టెంట్ స్టెప్. ఏ ఫుడ్ తినాలి? మీ బాడీలో ఎంత నరిష్‌మెంట్ ఇవ్వాలి? ప్రతి సెల్స్‌లో ఏం డెఫిషియన్సీ ఉంది అనేది కస్టమైజ్డ్‌గా మీకు మేము ప్రొవైడ్ చేస్తాము. సో, అలా కస్టమైజ్డ్‌గా ప్రొవైడ్ చేయడానికి మీ బాడీ గురించి కంప్లీట్ అనాలిసిస్ మాకు కావాలి. అంటే ఇప్పుడు ప ఒకటే షూ ఆర్ ఒకటే షర్ట్ అందరికి సెట్ అవ్వదు. ఎవరి బాడీకి తగినట్టుగా వాళ్ళకుంటుంది. సో, ఇక్కడ మీ హైట్ ఎంత? వెయిట్ ఎంత? ఎన్ని డేస్ చేయాలి? బీఎంఐ అనేది ఫస్ట్ కాలిక్యులేట్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి లిపిడ్ ప్రొఫైల్. అంటే గుడ్ ఫ్యాట్ ఎంతుంది? బ్యాడ్ ఫ్యాట్ ఎంతుంది? అండ్ దేన్ని ఇంప్రూవ్ చేయాలి? డిక్రీజ్ చేయాలి? ఇదంతా క్లియర్‌గా లిపిడ్ ప్రొఫైల్‌లో తెలుస్తది. హెచ్‌బీఏవన్సీ అంటే చిన్న బ్లడ్ టెస్ట్. షుగర్ వాల్యూస్ 3 మంత్స్ ఉంటున్న యావరేజ్‌ని. నార్మల్‌గా ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ కంటే ఈ హెచ్‌బీఏవన్సీ అనేది చాలా చాలా యాక్యురేట్ అనమాట. అండ్ థైరాయిడ్ వెరీ సెన్సిటివ్. మనం సడెన్‌గా వెయిట్ పుట్ ఆన్ అయిపోతున్నాము, ఇన్‌ఫర్టిలిటీ ఉంది అంటే ఈ థైరాయిడ్‌ని కంపల్సరీగా చెక్ చేసుకోవాలి. సో, అది 3-4 మంత్స్‌కి ఒకసారి చేంజ్ అవుతూ ఉంటదండి. సో, ఫ్రెష్ రిపోర్ట్ అనేది కావాలి మనకి. 4 మంత్స్ లోపల రిపోర్ట్ ఏదున్నా గూడా వి ఆర్ ఓకే విత్ థాట్. అండ్ హిమోగ్లోబిన్. అండ్ అంటే చిన్న ప్రిక్ టెస్ట్ అంటాము. మీ బాడీలో బ్లడ్ కంటెంట్ ఎన్నుంది? హిమోగ్లోబిన్ తక్కువుంటేనే చాలామంది వీక్ అయిపోతూ ఉంటారు. హెయిర్ ఫాల్ ఉంటది. అండ్ వెయిట్ పుట్ ఆన్ అయిపోతూ వస్తారనమాట. క్రియాటినిన్ లెవెల్స్ అంటే మీకెంత ప్రోటీన్ ఇవ్వచ్చు? కిడ్నీ ఫంక్షనింగ్ ఎట్లా ఉంది? అవన్నీ కూడా క్రియాటినిన్‌లో తెలుస్తది. వైటమిన్ డి వెరీ ఇంపార్టెంట్ టెస్ట్ అండి. వైటమిన్ డి ఈస్ నథింగ్ బట్ ఇమ్యూనో మాడ్యులేటర్. మన బాడీకి ఎంత ఇమ్యూనిటీ ఉంది? బోన్ స్ట్రెంత్ ఎలా ఉంది? సో, సీజనల్ చేంజెస్‌కి ఎంతోమంది క్రానిక్ డస్ట్ అలర్జీ, కోల్డ్ అలర్జీ సఫర్ అవుతూ ఉంటారు. వాళ్ళకు ఇంపార్టెంట్‌గా మెయింటైన్ చేసుకోవాల్సిన వైటమిన్ డి అనేది ఇంపార్టెంట్. సో, ఈ బ్లడ్ టెస్ట్స్ అన్నీ కూడా మీవి 4 మంత్స్ లోపల ఏవున్నా కూడా ప్రొవైడ్ చేయండి. లేదు అంటే ఫ్రెష్‌గా
మీ నియర్ బై ల్యాబ్స్ కానీ, ఆన్‌లైన్ యాప్స్‌లో గానీ తీసుకున్నారు అంటే, చాలా వరకు మీరు మనీ కూడా సేవ్ చేసుకోవచ్చు అండ్ ఫాస్ట్ రిపోర్ట్స్ కూడా వస్తాయి. సో, ఈ స్క్రీన్ షాట్ మాత్రం ఖచ్చితంగా తీసుకొని, మీకు ఎవరైతే ఇన్వైట్ చేశారో ఆ గ్రూప్‌లో అడ్మిన్‌కి పోస్ట్ చేయండి. ఈ ఈ స్క్రీన్ షాట్ పంపించిన వాళ్ళకి చాలా చాలా ట్రాకింగ్ బెనిఫిట్స్ ఉంటాయి. ఐల్ డిస్కస్ ఇన్ నెక్స్ట్ అనమాట. సో, వన్స్ యూ అండర్‌స్టాండ్ ఇవన్నీ గూడా స్క్రీన్ షాట్ తీసుకున్నారనుకుంటా. సో, ఈ బ్లడ్ టెస్ట్ అనేవి మీకు వచ్చింది అన్న తర్వాత, మా వెల్సన్స్ కోచ్‌ని మీరు గనక అప్రోచ్ అయ్యారు అంటే, వాళ్ళు మీకు ఒక కస్టమైజ్డ్ డయట్ ప్లాన్ అనేది ఇస్తారు. సో, ఇలా మా వెల్సన్స్ కమ్యూనిటీని యూజ్ చేసుకొని ఎంతోమంది వాళ్ళ ఏదైతే రిస్క్స్ ఉన్నాయో, లేకపోతే వాళ్ళ వెయిట్, ఒబెసిటీ ఏవైతే ఉన్నాయో, అవన్నీ కూడా రివర్స్ చేసుకుంటూ వచ్చారు. సో, అందరిని మనము ఇక్కడ చూపించలేము అండ్ దాని తర్వాత అందరిని గూడా మీ దగ్గరికి తీసుకురాలేము కాబట్టి ఓన్లీ ముగ్గురిని మాత్రమే పిలిచామండి పానలిస్ట్‌గా. సో, పానలిస్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హ్యాండ్ రైజ్ చేస్తే నేను వాళ్ళకి వీడియో ఆప్షన్ ఇస్తాను. మిగతా వాళ్ళు హ్యాండ్ రైజ్ చేసున్నారు. మేబీ డౌట్స్ కోసం అనుకుంటా. ఐ విల్ టేక్ థాట్ అండి. సో, పానలిస్ట్స్ క్యాన్ స్విచ్ ఆన్ దేర్ వీడియోస్. యాహ్! జ్యోతి గారు మీకు పానలిస్ట్‌గా ఇచ్చాను. యాహ్! ఫైన్. అండ్ కమల గారు మేడం వీడియో పోస్ట్ పర్మిషన్ అడుగుతుంది. ఓకే. ఫైన్. యాహ్! హాయ్ యాహ్! హలో అండి. గుడ్ ఈవెనింగ్. గుడ్ ఈవినింగ్ మ్యామ్. సో, కమల గారు మీరు మీ జర్నీని ఒక్కసారి మా వెల్సన్స్ ఆడియన్స్‌కి అంటే ఎంతోమంది ఇక్కడ కూర్చొనున్నారు. హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్స్ విత్ ఎ వెరీ పాజిటివ్ హోప్. సో, మీ జర్నీని ఒక్కసారి వీళ్ళకి షేర్ చేసుకున్నారు అంటే దే విల్ గెట్ ఇన్‌స్పైర్డ్. హాయ్ మ్యామ్, గుడ్ ఈవినింగ్. హలో ఎవ్రీవన్. నేను కమల అండి, విజయనగరం డిస్ట్రిక్ట్ నుంచి రాజాం నుంచి మాట్లాడుతున్నాను. నేను గత 5 years గా ఒబెసిటీతో చాలా సఫర్ అయ్యాను. అంటే చాలా టైప్ ఆఫ్ డైట్ ప్లాన్స్ కూడా ఫాలో అయ్యాను. ఏది నాకు పక్కా రిజల్ట్ అనేది ఇవ్వలేదు. ఒక 90 days బ్యాక్ నేను మా సిస్టర్ ద్వారా ఈ వెల్సన్స్ కమ్యూనిటీలోకి వచ్చాను. అండ్ నాకు డాక్టర్ అర్చన గారి అపాయింట్మెంట్ తీసుకొని కన్సల్ట్ చేశాను. 1-on-1 ఆవిడతో మాట్లాడి డైట్ స్టార్ట్ చేసిన తర్వాత 90 days లో నియర్లీ నేను 24 kgs తగ్గాను. అండ్ నేను ఆర్థరైటిస్ పెయిన్ తో నా ఏజ్ 33 తోనే నేను చాలా సఫర్ అయ్యాను. ఇప్పుడు ఈ 90 days ఆఫ్ నా లైఫ్ నేను ఎటువంటి ప్రాబ్లం లేకుండా నా వర్క్ చాలా ఎనర్జెటిక్ గా చేసుకోగలిగాను. నా వెయిట్ చూసుకుని నేనే ఎంత తక్కువ ఏజ్ లో ఇంత వెయిట్ పెరిగిపోయాను, చాలా బాధపడ్డాను. ఈ 90 days నాట్ ఓన్లీ వెయిట్ లాస్ అండ్ నేను హార్మోన్స్ కూడా బ్యాలెన్స్ చేసుకున్నాను. ఇంతకు ముందు నా పీరియడ్స్ అనేవి రెగ్యులర్ వచ్చేవి కాదు. ఈ డైట్ స్టార్ట్ చేసిన తర్వాత 1-on-1 ఎవ్రీ మంత్ పక్కాగా 30 days నాకు నా పీరియడ్స్ కూడా కరెక్ట్ రెగ్యులర్ అయిపోయాయి. ఫ్యాట్ లాస్ అండ్ నా ఫేస్ కూడా మీరు చూసినట్టయితే ఫేస్ కూడా చాలా ఫ్యాట్ అనేది ఉంది. ఫేషియల్ ఫ్యాట్, హార్మోన్ అండ్ బ్యాలెన్స్ రివర్స్ చేసుకున్నాను. అండ్ ఇంచ్ లాస్ కంప్లీట్ గా నా బాడీ మొత్తం రిపేర్ చేసుకోగలిగాను ఈ డైట్ ప్లాన్ యూస్ చేసుకొని. అండ్ థ్యాంక్స్ టు డాక్టర్ అర్చన అండ్ ద వెల్సన్స్ కమ్యూనిటీ ఫర్ ద బ్యూటిఫుల్ ట్రాన్స్ఫర్మేషన్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. యాహ్! సూపర్ అండి. అసలు అక్కడ కూడా మెన్షన్ చేసింది 6 ఎక్స్ఎల్ నుంచి 3 ఎక్స్ఎల్ అంటే అసలు నాట్ అట్ ఆల్ అంటే ఎంత డ్రాస్టిక్ ఇంచ్ లాస్ ఉంది అంటే చాలా బావుంది. అండ్ వితిన్ 3 మంత్స్ ఇస్ నెక్స్ట్ లెవెల్. మీ కన్సిస్టెన్సీకి నిజంగా హ్యాట్స్ ఆఫ్. వెరీ హ్యాపీ ఫర్ యువర్ చేంజెస్ అండి. బట్ ఒక చిన్న క్వెషన్ మీకు. ఈ డైట్‌లో మీరేమైనా ఎక్సర్‌సైజెస్ చేసారా? లైక్ నేను వర్కౌట్స్ ఈ కానీ? డైట్ స్టార్ట్ చేసిన తర్వాత ఎక్సర్సైజెస్ గానీ, వర్కౌట్స్ గానీ, కనీసం వాకింగ్ కూడా వెళ్ళలేదు. నేను ఒక టీచర్ గా నా వర్క్ చేసుకుంటూనే నేను కన్సిస్టెంట్ గా వాకింగ్ అసలు ఏమీ చేయలేదు. కన్సిస్టెంట్ గా మీరు చెప్పినటువంటి డైట్ చేయడంతో అండ్ నాట్ ఓన్లీ వెయిట్ లాస్ అండ్ కలర్ చేంజ్ కూడా చాలా బాగా వచ్చింది. యెస్. యెస్. ఆల్‌మోస్ట్ మీ చెల్లిలా ఉన్నారు.
యాహ్! సూపర్ అండి. థాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ప్రెజెన్స్ అండి. మీ వాల్యుబుల్ టైమ్ కూడా. అండ్ ఎంతోమంది మీలాగా ఉన్న వాళ్ళకి చాలా మంచి ఇన్‌స్పిరేషన్‌గా మారారు. వన్స్ అగైన్ థాంక్ యూ సో మచ్. యాహ్! థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. యాహ్! సో నెక్స్ట్ మనకు నాగజ్యోతి గారు ఉన్నారండి. మేడం వీడియో ఆన్ చేసుకోవచ్చా మేడం? చేయండి. చేయండి. వీడియో ఆన్ చేసుకొని షేర్ చేయండి. ఓకే. యాహ్! హలో నాగజ్యోతి గారు ఎలా ఉన్నారు? గుడ్ ఈవినింగ్ మేడం. యాహ్! గుడ్ ఈవెనింగ్ అండి. ఐయామ్ గుడ్. గ్రేట్. థాంక్ యూ. సో మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అండ్ వెల్సన్స్‌తో ఎలా కనెక్ట్ అయ్యారు? అండ్ మీ ట్రాన్స్‌ఫర్మేషన్ స్టోరీ ఒక్కసారి చెప్పుకోండి జ్యోతి గారు. ఓకే మేడం. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఐ యామ్ తిరుపతి దగ్గర బాగ్రాపేట నుంచి మాట్లాడుతున్నాను. నేను ఇక్కడ ఈ వెల్సన్స్ కమ్యూనిటీ జాయిన్ అయ్యింది. మా హస్బెండ్ వాళ్ళ తమ్ముడు ఆల్రెడీ దీంట్లో జాయిన్ అయ్యాడు. ఓకే. వాళ్ళ వైఫ్, హస్బెండ్, మా హస్బెండ్ వాళ్ళ తమ్ముడు, వైఫ్ ఇద్దరు జాయిన్ అయ్యారు. వాళ్ళని చూసి వాళ్ళ దగ్గర కొంచెం వాళ్ళ సలహాలు తీసుకొని మళ్ళీ నేను దాని గురించి అంతా తెలుసుకొని మళ్ళీ నేను జాయిన్ అయ్యాను ఇక్కడ. సో చాలా చాలా వరకు నేను దీనివల్ల నాకు యూజ్ అవుంది చాలా. ఫస్ట్ మెయిన్ దీంట్లో జాయిన్ అవ్వడము నాకు వెయిట్ ఎక్కువ ఉన్నాను. నా హైట్ తగ్గట్టుగా ఐడియల్ వెయిట్ లేను. 72 కేజీస్ ఉన్నాను అప్పుడు. ఇప్పుడు దాదాపు 4 మంత్స్ డైట్ లో ఉన్నాను. 120 డేస్. ఇప్పుడు నా ఐడియల్ వెయిట్ కి రీచ్ అయ్యాను నేను. తర్వాత ప్లస్ నాకు కొన్ని అంటే వెయిట్ ఎక్కువ పెరగడం వల్ల మోకాలు నొప్పి స్టార్ట్ అయింది నాకు. అది కొంచెం బాగా నాకు కంట్రోల్ అయిపోయింది. ప్లస్ పీరియడ్స్ అప్పుడు హెడేక్ వస్తా ఉన్నింది. అది కూడా మాక్సిమం కంట్రోల్ అయింది ఇప్పుడు నాకు. నాకు ఇప్పుడు రావడం లేదు. సో ఇదంతా ఈ వెల్సన్స్ కమ్యూనిటీలో జాయిన్ అవ్వడం వల్లే అనుకుంటున్నాను. అది నాకు చాలా యూజ్ అయ్యింది. ప్లస్ నాకు ఎనర్జీ లెవెల్స్ కొంచెం ఇంక్రీజ్ అయ్యాయి. ఈవెన్ నేను డైట్ లో ఉన్నప్పుడు కూడా నాకు ఎప్పుడు అంటే ఆకలి వేస్తోందని అట్లా ఏమి అనిపించలేదు నాకు. ఈవెన్ సెకండ్ మీల్ కూడా నేను దాదాపు 9:00 పైన కూడా తీసుకున్న రోజులు చాలా రోజులు ఉన్నాయి. ఎప్పుడు కూడా నాకు అలసట అనేది అవ్వలేదు. ఆకలి అనిపించలేదు. సో థాంక్స్ టు మై ఆకలేయంటే కోచ్ అది హరి. అందరికీ ఒక వరంలాగా అనిపిస్తదేమో మీరు చెప్పింది. మేడం ఆకలేయట్లేదు అన్నదానికి మా వాళ్ళకి చాలా మందికి ఓ పాజిటివ్ హోప్ వచ్చేసుంటది. మేడం నాకు చాలా రోజులు అది అనిపించింది మేడం. దాదాపు నాకు 120 డేస్ డైట్ లో చాలా రోజులు నేను అది చూసాను. నాకు ఎక్కడ కూడా ఆకలేస్తోంది అనిపించనే లేదు అసలుకు. మీల్ 1కి, మీల్ 2కి దాదాపు నేను చాలా అవర్స్ గ్యాప్ ఇచ్చాను. మెయిన్ నా టైమ్ షెడ్యూల్ అలానే ఉంటుంది. ప్లస్ నాకు ఆకలి కూడా అనిపించలే. దాదాపు 9:00 తర్వాత కూడా తిన్న రోజులున్నాయి నేను నైట్. సూపర్ సో అండి. అది చాలా యూజ్ అయింది మేడం నాకు. చాలా బావుంది ఆ! ట్రాన్స్‌ఫర్మేషన్. ఆల్‌మోస్ట్ ఒక 5 ఏళ్ళు, 10 ఏళ్ళు వెనక్కెళ్ళిపోయినట్టు ఉన్నారు. యాహ్! సో మెయిన్‌గా వెయిట్ సో తగ్గటానికి 72 నుంచి 65 చెప్పండి. చెప్పండి. అదే 72 కేజీస్ నుంచి ఇప్పుడు 55కి వచ్చాను మేడం. యాహ్! కానీ ఇప్పుడు ఇంక ఇది మెయింటైన్ చేయాలి నేను కరెక్ట్‌గా. యెస్. యెస్. సూపర్ అండి. సో, మీరు గనుక చూసినట్టయితే జ్యోతి గారిది వెయిట్ తగ్గటమే కాకుండా వాళ్ళకేదైతే బాడీ పెయిన్స్ ఉన్నిన్నాయో, ఆర్థరైటిస్ ఉన్నిన్నాయో అవి కూడా బాగా రెడ్యూస్ చేసుకున్నారు. ఎందుకంటే రూట్ కాజ్ అదే గదండీ. సో, చాలా చాలా థాంక్స్ జ్యోతి గారు. ఒకటి ఆకలుండదు అని చెప్పినందుకు. అండ్ రెండోది బాడీ పెయిన్స్‌తో సఫర్ అవుతున్న ప్రతి ఒక్కళ్ళకి మీరొక మంచి ఇన్‌స్పిరేషన్. సో, మీ వాల్యుబుల్ టైమ్ ఇచ్చి మా ప్రేక్షకులకి మీ జర్నీని, మీ ట్రాన్స్‌ఫర్మేషన్ జర్నీని షేర్ చేసుకున్నందుకు చాలా చాలా థాంక్స్ అండి. అండ్ థాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ యూర్ టైమ్. యాహ్! సో, నెక్స్ట్ మనకి ఆహ్, గణపతి గారున్నారు. ఆహ్, వీడియో ఆన్ చేసుకోగలుగుతున్నారా గణపతి గారు? సూపర్. అన్‌మ్యూట్ సింబల్ వచ్చుంటది ఒక్కసారి. యెస్. యాహ్! సో, గణపతి గారు మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అండ్ వెల్సన్స్‌తో ఎలా కనెక్ట్ అయ్యారు? మీ స్టోరీ ఒకసారి మా వ్యూవర్స్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేయండి.
ఓకే మేడం. మాది విజయనగరం నుండి మాట్లాడుతున్నాను అండి. నేను టీచర్గా చేస్తున్నాను. అయితే స్టార్టింగ్ నుండి కూడా ఆ, తిండి అంటే ఏంటంటే నా పేరుకి తగ్గట్టుగా ఏంటంటే ఎంతవరకు ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసిన వరకు కూడా ఏంటంటే నా పేరు తగ్గట్టుగా ఏ ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళినా ఎవరింటికి వెళ్ళినా కూడా నాకు ముందు పెట్టేసేవారు. ఎందుకంటే నాకు అంత తిండి ప్రీతి, మరి అసలు గ్యాప్ ఉంచేవాడిని కాదనమాట. అలాగే ఏంటైంది మేడం, కనిపిస్తున్నా ఆ! అలాగా ఏమైందంటే ఏంటంటే మేడం 76కి వచ్చాను మేడం. 76 కేజెస్. హైట్ ఏంటంటే తక్కువ. దాని మీద ఏంటంటే చాలా ఇన్కన్వీనియన్స్ గా ఉండేది. దాంతో పాటు కొంచెం మోకాలు నొప్పులు రావటం, దాంతో పాటు హిచ్చింగ్ అనేది, కొంచెం స్కిన్ హిచ్చింగ్ అది కూడా ఏంటంటే స్టార్ట్ అయింది. తర్వాత ఏంటంటే విపరీతమైన లేజినెస్ ఉండేది. ఉంటే దీని మీద ఇంతకు ముందే తెలుసు మేడం. నాకేంటంటే గత కొన్ని సంవత్సరాల క్రితం, 4-5 సంవత్సరాల క్రితం కొంతమంది చెప్పారు కానీ ఇది చిన్న మీరు అన్నట్టు అపోహ. ఆ అపోహ అనేది ఏంటంటే నాకు ఉండిపోయింది. నేను ఎవరిని క్లారిటీ తీసుకోలేదు, క్లారిటీగా నాకు చెప్పలేదు కూడా. ఇప్పుడు మన గాయత్రి మేడం గారి ద్వారా రమేష్ మాస్టర్ అని ఒక ఆయన చేశారు. ఆయన నాకు ఇవ్వడం వల్ల గాయత్రి మేడం గారు ఏంటంటే ఆ చాలా అసలు చక్కని అడ్వైజ్ మేడం. నాకైతే ఏంటంటే అంత చక్కగా అడ్వైజ్ చేసి ఇంట్లో మనిషిలాగా అంత చక్కగా ఇవ్వడం అనేది నేను ఎక్కడ చూడలేదు. ఆవిడ ఓన్ చాలా పేషెన్సీగా చెప్పటం. అయితే నేను చెయ్యగలనా లేదా అని అనుకున్నా మేడం. స్టార్టింగ్ లో అయితే ఏంటంటే భయపడ్డాను 2-3 రోజులు. ఎట్టి కొంచెం వీక్ గా ఉన్నట్టుంది, ఇన్నర్ ఫీలింగ్ అంతే. ఆ 4th డే 5th డే నుండి కూడా ఏంటంటే నాకు తినాలనే తలంపు కూడా ఉండేది కాదు. ఇందాక మేడం గారు చెప్పారు, అలాగే సేమ్ యాజ్ టీజ్ అనమాట. అసలు తినాలని ఉండేది కాదు. అంటే ఆ టైంకి తినాలి, 2 మీల్స్ తినాలని ఉద్దేశమే తినడమే తప్ప చాలా చక్కగా ఏంటంటే హ్యాపీగా ఉంది మేడం. చాలా ఫ్రీగా ఉంది. ఆ లేజినెస్ పోయింది. ఇప్పుడు అంతా కూడా ఏంటంటే నా డ్రెస్సులన్నీ బాగా లూజ్ అయితే అవన్నీ కూడా టైట్ చేయించుకోవాల్సి వచ్చింది ఇప్పుడు మళ్ళా. ఇప్పుడు అదనమాట. అందువలన ఏంటంటే చాలా హ్యాపీగా ఉన్నా మేడం. ఈ ప్రాసెస్ అనేది ఏంటంటే ఎక్సలెంట్ మేడం. మరి నాకు లక్కీగా నా అదృష్టవశాత్తు కూడా ఇదైంది. ఈ ప్రాసెస్ ని, మీ అడ్వైజ్ ని కూడా ఏంటంటే నేను కంటిన్యూ చేస్తాను. మధ్య మధ్యలో ఏమైనా బ్రేక్స్ వచ్చినా. స్టార్టింగ్ మేడం ఏంటంటే టెస్టులు చేయించారు. డి విటమిన్ చాలా తక్కువగా ఉంది. దానికి ఏంటంటే మనకి సప్లిమెంట్స్ అవి ఇచ్చారు. ఈ మధ్య కొన్ని రోజులు మనం కొన్ని మధ్య మధ్యలో ఒక్కొక్క రోజు అయినా కవర్ చేసుకుంటున్నాను. కాబట్టి ఇప్పుడైతే ఫ్రీగా ఉన్నాను. అప్పుడు 75, 76 ఉండేదల్లా కూడా 64కి ఇలా వచ్చాను మేడం. ఇక కంటిన్యూగా ఏంటంటే చేస్తాను. ఇది నాకు చాలా చక్కని అవకాశం. ఆ ఇంకా చెప్పాలంటే చాలా మంది అందరూ కూడా ఏంటంటే ఇది ఫాలో అవ్వండి. నేను చాలా మందిని అడ్వైజ్ చేస్తున్నా మేడం. ఎందుకంటే చాలా చక్కని ప్రాసెస్, మనకి ఎటువంటి హాని లేకుండా, ఎటువంటి ఎక్సర్సైజ్ లేకుండా, మనకి మన ఇంట్లో ఉండి కూడా మనం తగ్గేటటువంటి పరిస్థితి. ఇది కూడా ఒక రకమైనటువంటి హ్యాపీనెస్ కూడా ఉంటుందండి. చాలా తేలిగ్గా ఉంటూ బాడీలోనే ఏంటంటే చిన్న చిన్న మైనరు ఏవైనా కంప్లైంట్స్ ఉంటాయి, అవన్నీ కూడా పోయి మేడం. మెయిన్ నాలో లేజినెస్ పోయింది, డిగ్జినెస్ పోయింది. ఇంతకుముందు ఎక్కడ కూర్చుంటే అక్కడ ఉండిపోయేవాడిని. అక్కడికే ప్లేట్తో అన్నం తీసుకురమ్మని చెప్పేవాడిని మా మిస్సెస్. ఆవిడ కూడా చాలా ఓపిక్గా ఏంటంటే నన్ను గైడ్ చేస్తూ, గాయత్రి మేడం గారు కూడా నేను ఒక్కొక్కసారి బద్దకించే పద్ధతిలో ఆవిడ కూడా గైడ్ చేస్తూ చేశారు మేడం. మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. వెల్సెన్స్ గ్రూప్ కి నేను మిగతా వాళ్ళందరికీ కూడా వీళ్ళని మేరకు అడ్వైజ్ చేస్తాను. నేను కూడా చేస్తూ మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. మీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను మేడం. సూపర్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎంత చక్కగా చెప్పారు అంటే సేమ్ అంటే చిన్న చిన్న రిపేర్లు అన్నారు కదా! మనం ఎప్పుడైతే తినటం ఆహారం ఫుడ్ ఈస్ ద మెడిసిన్ అంటారు చాలామంది. సో, మనం కరెక్ట్‌గా తినటం స్టార్ట్ చేస్తే మీకే తెలియకుండా ఎన్నో రిపేర్స్ బాడీలో ఒకళ్ళు చెప్పారు మనకు స్కిన్ టోన్ ఇంప్రూవ్ అయింది, లేజినెస్ పోయింది అండ్ బెల్లీ ఫ్యాట్ మీ ఫోటో గనుక చూసినట్టయితే ఇంచ్‌లెస్ చాలా బాగా ఉందన్నమాట. ఇప్పుడు బెల్లీ ఫ్యాట్ అనేదే లేదు అండ్ దట్ ఈస్ ద రీజన్. రూట్ కాజెస్‌ని ఎప్పుడైతే రివర్స్ చేసుకుంటారో సూపర్ అండి. అండ్ మా ఇంటెన్షన్ గూడా అదే. మీరు హెల్తీగా అయ్యి మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరికి గూడా హెల్తీ చేయాలి. మా మెయిన్ వెల్సన్స్ మోటివ్ గూడా అదే అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ గణపతి గారు ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్
అండ్ మా వ్యూయర్స్ అందరికీ ఎంతో పాజిటివ్ రివ్యూ వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. యాహ్! సో చూసారు కదండీ! అందరూ ఎంత చక్కగా అద్భుతమైన టెస్టిమోనియల్స్. ఒకళ్ళు హ్యాపీగా ఆకలి లేదు అండ్ స్కిన్ టోన్ ఇంప్రూవ్ చేసుకున్నారు. పాట్ బెల్లీ అనేది రివర్స్ అయిపోయి అందరూ యంగ్ అయిపోయారు. సో ఎప్పుడైతే కరెక్ట్‌గా న్యూట్రిషనల్ బ్యాలెన్స్‌తో తింటామో దీస్ ఆర్ ద సైడ్ ఎఫెక్ట్స్ అని చెప్పొచ్చనమాట. సో ఇట్లా వీళ్ళే కాదు, చాలా మంది ఇంకా ఎంతో మందున్నారు. బట్ అందరిని మీ దగ్గరికి తీసుకురెళ్ళలేం కాబట్టి మేము ఈ కొంతమందిని మీ దగ్గరికి తీసుకొచ్చామనమాట. సో మనకి దానికి సంబంధించిన వీడియోస్ కూడా ఉన్నాయండి. ఎంతోమంది వేల వీడియోలున్నాయి. జస్ట్ ఒక్క 1 మినిట్ మీకు షేర్ చేస్తాను. సో దట్ మీకు ఇంకొంచెం కాన్ఫిడెన్స్ అనేదొస్తది. యాహ్! చాలా బాగున్నాయి గదండీ! మళ్ళీ చెప్తున్నాను, ఇదేదో మా గ్రేట్‌నెస్ చూపించుకోవడానికి మీకు చూపించట్లేదు. జస్ట్ మీకొక పాజిటివ్ కాన్ఫిడెన్స్ ఇద్దాము. ఎందుకంటే యాస్ ఐ సెడ్, ఎన్నో చేశాంలే ఇది కూడా అలాంటిదే అనుకోనుంటారు. బట్ ఇది కంప్లీట్‌గా డిఫరెంట్ అండి. మీ బాడీని బట్టి, మీ బ్లడ్ టెస్ట్‌ని బట్టి, మీ న్యూట్రిషన్ ఏదైతే తక్కువుందో అవి మాత్రమే మేము కరెక్ట్ చేస్తూ వి ఆర్ రిపేరింగ్ యువర్‌సెల్ఫ్ అనమాట. సో నెక్స్ట్ మనం పార్ట్ ఆఫ్ ద సెషన్‌కెళ్ళేసరికి లైవ్ క్వెషన్ అండ్ ఆన్సర్స్ అండి. పాపం చాలా మంది ఎంతో సేపటి నుంచి హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. చేతులు నొప్పెట్టేసుంటాయేమో. అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే క్యూ&ఏ బాక్స్ కూడా ఓపెన్‌లో ఉందండి. యూ క్యాన్ పోస్ట్ యువర్ క్వెషన్స్ దేర్. సో బిఫోర్ టేకింగ్ అండి, ఫస్ట్ కామన్‌గా ఉండే క్వెషన్ అందరికి, మీ ప్యాకేజెస్ ఏంటి? సో మీ కాస్ట్ ఏంటి? సో అగైన్ నేను చెప్తున్నానండి, ఇదేదో ఒక బయటలాగా కమర్షియల్ ప్యాకేజెస్ కాదు. మీ బాడీని అనలైజ్ చేసుకుంటూ మీకేమేం కావాలి, మీకేమేం వద్దు అని మేము కస్టమైజ్ చేసి డయట్ అనేది చెప్తాము. సో ఫస్ట్ థింగ్ స్క్రీన్‌షాట్ అనేది తీసుకోండి. ఎవరైనా ఇందాక మర్చిపోతే మళ్ళీ కూడా కొత్త జాయినర్స్ ఉన్నా కూడా స్క్రీన్‌షాట్ అనేది తీసుకొని మీ గ్రూప్‌లో ఉంటున్న అడ్మిన్‌కి పోస్ట్ చేయండి. ఎవరైతే స్క్రీన్‌షాట్ పంపిస్తారో వాళ్ళతో 5 మినిట్స్ టు 10 మినిట్స్ ఒక ఫ్రీ ప్రీ కన్సల్టేషన్ కాల్ ఉంటుంది. అంటే మీకు ఎటువంటి బ్లడ్ టెస్ట్ కావాలి అండ్ నెక్స్ట్ ఫర్దర్‌గా స్టెప్స్ ఏవేవి ఉన్నాయి అవన్నీ గైడ్ చేస్తారనమాట. మీ పిన్ కోడ్, ఎస్పెషల్లీ ఈ టెస్ట్ ఏవైతే నేను రికమెండ్ చేసున్నామో అవన్నీ గూడా మీరు ల్యాబొరేటరీకెళ్ళి చేయించారు అంటే మినిమమ్ 3,000-4,000 అవుతుంది. బట్ లోకల్‌గా మనకు చాలా ఆన్‌లైన్ యాప్స్ ఉంటది. అండ్ లోకల్‌గా చాలామంది వచ్చి బ్లడ్ శాంపిల్ గూడా కలెక్ట్ చేసుకుంటా ఉంటారు. అరౌండ్ 1000 లోపలే అయిపోతుందండి. మీ అడ్మిన్‌కి ఒక్కసారి మీ పిన్ కోడ్ పంపించారు అంటే వాళ్ళు మీకు రీజనబుల్ రేట్స్‌తో జెన్యూన్ రిపోర్టింగ్ ఉన్నవి మీకు ఖచ్చితంగా సజెస్ట్ చేస్తారు. ఓకే. వన్స్ రిపోర్ట్స్ అనేవి వచ్చిన తర్వాత క్లియర్ కట్‌గా ఒక కన్సల్టేషన్ కాల్ అనేది తీసుకుంటాం. అంటే మీ బాడీ టైప్ ఏంటి? మీకు ముందు మెడికల్ హిస్టరీ ఏముంది? సర్జరీస్ అయ్యాయా? ఏమన్నా మెడిసిన్స్ తీసుకుంటున్నారా? మీ
ఫుడ్ స్టైల్ ఏంటి? అంటే వెజిటేరియన్స్ ఉంటారు, నాన్ వెజిటేరియన్స్ ఉంటారు. కొన్ని రోజులు నాన్ వెజ్ తినేవాళ్ళు ఉంటారు. సో, మీకు ప్రోటీన్ ఎట్లా వస్తుంది? కార్బ్స్ ఏమేమి తింటున్నారు? అవన్నీ కూడా క్లియర్ కట్ కన్సల్టేషన్ కాల్ అరౌండ్ హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ మధ్యలో ఉంటుంది. సో, ఆ కన్సల్టేషన్ కాల్ యాక్చువల్లీ 2000 రూపీస్. బట్ ఎవరైతే స్క్రీన్ షాట్ పంపిస్తారో వాళ్ళకు కంప్లీట్ 50% ఆఫర్ ఉంటుంది. అంటే 1000 రూపీస్ మాత్రమే ఉంటుంది. వన్స్ కన్సల్టేషన్ కాల్ అయిపోయిన తర్వాత మీకు క్లియర్‌గా కోచ్ ఎవరైతే కాల్ తీసుకున్నారో లిస్ట్ ఇస్తారు. ఏమేం గ్రోసరీస్ కావాలి? ఏం ఆయిల్ యూజ్ చేయాలి? ఏం సాల్ట్ యూజ్ చేయాలి? అండ్ ఒకవేళ మీ బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్‌లో ఏమైనా డెఫిషియన్సీస్ ఉన్నాయి అంటే వాటికి సంబంధించిన వైటమిన్స్, సప్లిమెంట్స్ అనేవి రికమెండ్ చేస్తూ మీకు డైట్ అనేది చెప్తాను. కంప్లీట్ హోమ్‌మేడ్ డైట్, హోమ్‌మేడ్ ఫుడ్ అనేదే ఉంటుంది. మీకు ప్రాక్టికల్‌గా ఏవైతే తక్కువొస్తుందో అవి మాత్రం వి రికమెండ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫ్యూ సప్లిమెంట్స్ దట్ టూ వెరీ ఆర్గానిక్, సేఫ్ అండ్ జెన్యూన్. ఓకే. సో, ఇవన్నీ కూడా మీరు తీసుకుంటూ వన్స్ రిజిస్టర్ అయ్యారు వెల్సన్స్‌లో అంటే ఎవ్రీ డే మీతో టచ్‌లో ఉంటావు. అంటే మీరేం తింటూ ఉన్నారు? మీ ఫుడ్ ప్లేట్ ఎలాగ కస్టమైజ్ చేసుకున్నారు? దాంట్లో ఏం తగ్గించాలి? ఏం పెంచాలి? అండ్ ప్రాక్టికల్‌గా ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చింది అంటే అవి ఎట్లా మనం ఓవర్‌కమ్ చేసుకోవాలి? అనేవి క్లియర్‌గా ఇందాక గణపతి గారు చెప్పారు గదండీ! ఫ్యామిలీ మెంబర్ లాగానే మీకు ట్రాకింగ్ అనేది చేస్తాము. అందరూ ముగ్గురు మాట్లాడారు. అంటే ఆర్టిఫిషియల్‌గా మేము ప్రిపేర్ చేయిచ్చుండింటే ఇంతలా మాట్లాడరు గదా! అండ్ ముగ్గురు దే పోర్ దేర్ హార్ట్ అని చెప్పొచ్చు. సో, కస్టమైజ్డ్‌గా ఎవ్రీడే టచ్‌లో ఉంటూ మీకు ట్రాకింగ్ అనేది చేస్తామండి. థాట్ ఈస్ గోయింగ్ టు బి కంప్లీట్‌లీ ఫ్రీ. మీరు 30th ఆఫ్ ద మే లోపల రిజిస్టర్ అవుతే. ఒకవేళ దాని తర్వాత అయితే మీకు ఎవ్రీ మంత్ 2000 రూపీస్ ట్రాకింగ్ ఫీజ్ అనేది ఉంటుంది. ఓకే. సో, నేను అగైన్ రిపీట్ చేస్తున్నానండి. ప్యాకేజెస్ అని ఎవరైనా హ్యాండ్ రైజ్ చేసుంటే క్వెషన్స్ అడిగుంటే వాళ్ళందరికీ దిస్ ఈస్ గోయింగ్ టు బి ఆన్సర్డ్. వాళ్ళందరూ హ్యాండ్ డౌన్ చేయొచ్చు. మీకు ప్రీ కన్సల్టేషన్ కాల్ ఫ్రీగా ఉంటుంది. కన్సల్టేషన్ కాల్‌లో 50% ఆఫర్ ఉంటుంది. 1000 రూపీస్ చార్జ్ చేస్తున్నాము. అండ్ కావాల్సిన గ్రోసరీస్, సప్లిమెంట్స్ అనేవి తెచ్చేసుకున్నారు అంటే మీకు కంప్లీట్ ఫ్రీ ట్రాకింగ్ అనేది ఉంటుంది. ఓకే. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా రేపు మీ ప్రీ కన్సల్టేషన్ కాల్‌లో మీ కోచ్‌తో మీరు మాట్లాడొచ్చు. ఓకే. సో, ఇది అగైన్ ఇంతుంటుందా? 1 మంత్‌కి ఇంతుంటుందా అనేది కాదండి. మీ బ్లడ్ టెస్ట్‌లో ఏమేం డెఫిషియన్సీస్ ఉన్నాయి? అది కూడా కస్టమైజ్ చేసుకుంటూ మేము చెప్తామనమాట. సో, ఎందుకు ఇలాగా ఫ్రీగా ట్రాక్ చేస్తున్నారు? ఫ్రీగా ఇంత అవేర్‌నెస్ ఎందుకిస్తున్నారు? సైన్స్ చాలా అర్థమయ్యేలాగా ఐ హావ్ రిసీవ్డ్ సో మెనీ మెసేజెస్ అండి. వెరీ నైస్ ఎక్స్‌ప్లనేషన్. థాంక్ యూ సో మచ్ అని. వాళ్ళందరికీ కూడా థాంక్ యూ నేను చెప్తున్నాను. బట్ ఎందుకిలా చేస్తున్నాము అంటే మా మెయిన్ వెల్సన్స్ కమ్యూనిటీ మిషన్ వచ్చేసి ఈ ఇయర్ ఎండింగ్ కల్లా 10,00,000 పీపుల్‌కి మేము ఒక అవేర్‌నెస్ ఇవ్వాలి. అంటే ఎలా తినాలి? ఏం తినాలి? అనేది క్లియర్‌గా వాళ్ళకి అర్థం అవ్వాలి. చిన్న చిన్న బాధలతో కష్టపడకూడదు. అంటే బాడీ పెయిన్స్ ఇందాక మన జ్యోతి గారు చెప్పారు. ఆర్ బెల్లీ ఫ్యాట్ గణపతి గారు, కమల గారు అసలు ఎంత 6 ఎక్స్ఎల్ నుంచి వాళ్ళు తగ్గారు. సో, ఇవన్నీ గూడా చిన్న చిన్న ఏజే. వీళ్ళందరూ గూడా మీరు చూసుకుంటే 30-45 ఇయర్స్ లోపలే ఉన్నారు వీళ్ళందరూ. సో, వీళ్ళందరికీ కూడా అవేర్‌నెస్ మేము ఎట్లా ప్రొవైడ్ చేశామో ఎంతో మందికి ఇంపాక్ట్ చేయాలి. అండ్ విల్సన్స్ కమ్యూనిటీ గోల్ వచ్చేసి 10,00,000 పీపుల్‌కి ఇయర్ ఎండింగ్‌కి హెల్ప్ చేయాలి అన్న ఒక మిషన్ ఉందండి. సో, అందుకే మేము ఈ నోబెల్ మిషన్‌కి పార్ట్‌గానే ఈ అవేర్‌నెస్ సెషన్స్ చేస్తుంటాము. మా సిన్సియర్ రిక్వెస్ట్ వచ్చేసి మీకిట్లాంటి లింక్ ఏదైనా గ్రూప్ లింక్, వాట్సాప్ ఇన్వైటీ లింక్ ఏమైనా వచ్చింది అంటే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఎవరిలో ఒకళ్ళకి హెల్ప్ అవుతుంది. అండ్ వాళ్ళు చేంజెస్ చేసుకోవడానికి అంటే రిఫైన్డ్ కార్బ్స్ ఎస్పెషల్లీ పిల్లలు ఫుడ్ ఎక్కువగా జంక్స్ తినే వాళ్ళందరికీ కూడా ఇది చాలా చాలా హెల్ప్ అవుతుంది. సో, దట్ ఈస్ అబౌట్ అవర్ ఎక్స్‌పెన్సెస్, ప్యాకేజెస్ అని అడుగుతున్న క్వెషన్స్‌కి ఆన్సర్ అన్నమాట. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ హ్యాండ్ రైజ్ చేస్తున్న వాళ్ళతో మాట్లాడదామండి. ఆహ్, సాయిలత గారు మీకు అన్‌మ్యూట్ ఆప్షన్ ఇచ్చున్నాను. ఒక్కసారి మీరు అన్‌మ్యూట్ ప్రెస్ చేశారంటే యూ కెన్ టాక్. మీ స్క్రీన్ మీద వచ్చుంటదండి. అన్‌మ్యూట్ అనేది ప్రెస్ చేసుకోవచ్చు. ఆవిడ అన్‌మ్యూట్ చేసే లోపల క్వెషన్స్ కొన్ని తీసుకుంటానండి. సో, మై హైట్ ఈస్ 5.5 అండ్ మై వెయిట్ ఈస్ 69. వాట్ ఈస్ మై BMI? యెస్ సింధు మీరు ఖచ్చితంగా 9-10 కేజీస్ తగ్గాలి.
సో యూ విల్ బి అరౌండ్ 25 టు 25.5 లోపల ఉంటారనమాట. ఇన్ అన్ యావరేజ్ 9 to 10 kgs తగ్గాలి అని అర్థం, విచ్ విల్ టేక్ యూ అరౌండ్ 3 months. ఇంకా మీ డీటెయిల్స్, ఏజ్ అవన్నీ చెప్పగలిగితే ఐ కెన్ గివ్ యూ అక్యురేట్ ఆన్సర్. హ్యాండ్ రైస్ చేస్తే ఐ కెన్ ఆన్సర్. సాయి అనే ఎవరో మెసేజ్ చేస్తున్నారండి. హలో మేడం, ఐ హ్యావ్ ఎ క్వశ్చన్. కుడ్ దిస్ డ్రాస్టిక్ వెయిట్ లాస్ బి ఎ గుడ్ సైన్ ఆఫ్ ఇంప్రూవ్డ్ హెల్త్ ఆర్ మైట్ ఇట్ ఇండికేట్ అన్ అండర్లైన్ హెల్త్ ఇష్యూ దట్ ఐ షుడ్ బి కన్సర్న్డ్ అబౌట్? సాయి గారు, మీ డీటెయిల్స్ చెప్పాలి. ఎంత డ్రాస్టిక్ అంటే వాట్ డూ యూ మీన్? డూ యూ హ్యావ్ ఎనీ రేషియో ఆర్ లిమిట్స్? సో ఎంతని మనం డ్రాస్టిక్ అంటాము? ఒకవేళ మా ప్యానలిస్ట్ షేర్ చేసిన దాని గురించి మీరు క్వశ్చన్ చేసింటే, ముగ్గురిది మీరు చూసుంటారు. కొంతమంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కమల గారు 3 monthsలో 20 kgs తగ్గారు. బట్ జ్యోతి గారు 4 monthsకి కలిపి 18 kgsే తగ్గారు. అండ్ గణపతి గారు అరౌండ్ 45 daysకి 8 kgsే తగ్గారు. విచ్ ఇస్ నాట్ సో ఈక్వల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. దట్ ఈస్ కంప్లీట్లీ కస్టమైజ్డ్. మన బాడీలో ఎంత బ్యాడ్ వేస్ట్ మెటీరియల్స్ ఉంది, బ్యాడ్ ఫ్యాట్ ఉంది అనే దాన్ని బట్టి ఆ లాస్ అనేది ఉంటుంది. అందుకే వీ ఆల్వేస్ గివ్ యూ అన్ యావరేజ్, వీ డోంట్ గివ్ యూ ఎనీ యాక్యురేట్ వాల్యూస్. అండ్ నథింగ్ టు వరీ అబౌట్ ఇట్ అండి. ఎందుకంటే వెయిట్ ఎక్కువగా ఉంది అంటే భయపడాలి, కష్టపడాలి, కానీ మనకి తగ్గింది అన్నప్పుడు వై షుడ్ బీ వరీ అబౌట్ ఇట్. అండ్ మీకు ఆకలి లేదు అండ్ ఒకవేళ అన్హెల్దీ సైన్ అనుకుంటే ఖచ్చితంగా ఎక్కడోసారి బయట పడుతుంది కదా. వాళ్ళకు ఆకలన్నా వెయ్యాలి, వీక్నెస్ అన్నా ఉండాలి, బాడీ పెయిన్స్ ఏదో ఒకటి ఉండాలి. బట్ ఉన్న ఇష్యూస్ని రివర్స్ చేసుకుంటున్నారు వాళ్ళు, ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్, విచ్ ఈజ్ ఇండికేటింగ్ అ హెల్దీ వెయిట్ లాస్ ఆర్ ఫ్యాట్ లాస్. అంటే స్కిన్ కూడా చాలా మంది, కమల గారు చెప్పారు, స్కిన్ టోన్ కూడా చాలా అద్భుతంగా తయారైంది. అండ్ అంటే మనకు విచ్ ఈస్ ఇండికేటింగ్ ద బాడీ ఈజ్ హ్యాపీ అబౌట్ వాట్ యూఆర్ ఈటింగ్. ఓకే, ఏదో మనమేం వేరేవేం పెట్టట్లేదు కదండి. మీరు తినే ఫుడ్లోనే కొన్ని బాగా ఎక్కువ తినమంటున్నాం, కొన్ని బాగా తగ్గించమంటున్నాం, విచ్ ఈజ్ అఫ్ కోర్స్ హెల్దీ. యా, రేస్ చేసిన వాళ్ళు మాట్లాడట్లేదండి. ఓకే, నాగమణి అనే ఒకళ్ళు రేస్ చేశారు. మీకు పర్మిషన్ ఇచ్చాను నాగమణి గారు. యా, సాయి గారు, ఐ హ్యావ్ గివెన్ ఈవెన్ యూ పర్మిషన్. మీ స్క్రీన్ మీద అన్మ్యూట్ ఆప్షన్ వచ్చి ఉంటుంది. Hello, madam. ఎస్ అండి, సాయి గారు. Yes. So, yeah, actually, I'm chala concerning regarding the drastic weight loss, which means more than 10 kgs in 3 months. Because the reason behind it is my husband ki diabetes diagnosis ayindi. He lost drastically. And we didn't realize that. We thought that might be he's losing weight or something. Then we went through the blood work. Then we came to know that he is having a diabetes. So, What is his Mada. age, height and weight? Can I know that? Yes, he's 52. Okay. And his weight is height is, I am not sure about the weight though, but height matuku telusu almost 6. Okay. What is So his weight, you said? weight to Approximation I at think least. 75 kgs, more than that. Okay. Yeah, might be 78. 78, I believe. Yeah. So నా కన్సర్న్ ఏంటంటే దట్స్ వేర్ డాక్టర్స్ మా ఫ్యామిలీ డాక్టర్ సజెస్ట్ చేశారు ఏంటంటే వెన్ యూ సీ దట్ డ్రాస్టిక్ వెయిట్ లాస్ యూ షుడ్ ఆల్వేస్ ఫ్లాగ్ ఇట్ అని చెప్పారు. సో అందుకే Yes, I నేను completely understood your question, Sai Kalkiri garu. I'm muting you. After that, I'll give you another again option. So ikkada clear ga ardham chesukovali. One thing is, are we losing our fat or are we losing our muscle? సో డయాబెటీస్ లో ఏమవుతుంది అంటే మనకు ఫ్యాట్ కంటెంట్ అనేది, బ్యాడ్ ఫ్యాట్ కంటెంట్ అనేది పెరిగిపోయి మజిల్ కరిగిపోతా ఉంటది, విచ్ ఈజ్ ఎ బ్యాడ్ సైన్. డయాబెటిక్ వచ్చి వాళ్ళు వెయిట్ తగ్గుతున్నారు అంటే దిస్ ఇస్ వెరీ వెరీ రాంగ్ సైన్ అని చెప్పచ్చు. ఓకే, అండ్ దాని తర్వాత
ఏదైతే మనం చెప్తున్నామో ఫ్యాట్ లాస్ అనేది మనం వాంటెడ్‌గా ఫ్యాట్‌ని యాక్సెస్ చేస్తున్నాము. మీరు చెప్తున్న డయాబెటిస్‌లో ఎందుకు వెయిట్ తగ్గుతున్నారు అంటే దే ఆర్ లూజింగ్ దేర్ మజిల్ అన్నమాట. యూ షుడ్ అండర్‌స్టాండ్ బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ దోస్ 2 థింగ్స్. సో, మనకి ఈ ప్రోగ్రామ్ వాటెవర్ వి ఆర్ కన్సర్న్డ్ అబౌట్ వి ఆర్ లూజింగ్ ఆ ఫ్యాట్ విచ్ ఈస్ అబ్సల్యూట్‌లీ నెసెసరీ. ఆ ఫ్యాట్ లాస్ ఎంత ఫాస్ట్‌గా అయిపోతే అంత బాడీకి మంచిది గదా! డయాబెటిస్ వల్ల వెయిట్ లాస్ అవుతున్నారు అంటే మజిల్ ప్రోటియోలైసిస్ అంటాము. వేర్ వి ఆర్ బ్రేకింగ్ ఆర్ మజిల్స్ డౌన్. సో, విచ్ ఈస్ ఇండికేటింగ్ వాళ్ళ ఫుడ్‌లో అసలు ప్రోటీన్ అనేదే లేదు. దే ఆర్ కంప్లీట్‌లీ ఆన్ దేర్ కార్బ్స్. సో, ఇక్కడ రేషియో ఆఫ్ దేర్ ఫుడ్ ప్లేట్ చేంజ్ చేయాలి. కార్బ్స్‌ని బాగా తగ్గిచ్చేసేసి ప్రోటీన్ కంటెంట్ ఇస్తూ వచ్చాము అంటే ఫ్యాట్ లాస్ అవుతారు. నాట్ ద వెయిట్ లాస్. సో, డ్రాస్టిక్ అనేది ద వర్డ్ వాట్ యూ ఆర్ ఆస్కింగ్ ఈస్ బ్యాడ్ థింగ్స్ పంపించుకునే దాంట్లో తొందరపడాలి. బ్యాడ్ ఫ్యాట్ షుడ్ బి లాస్ట్ ఇన్ ఎ వెరీ డ్రాస్టిక్ వే అండ్ ప్రోటీన్ ఆర్ ద మజిల్ కంటెంట్ షుడ్ బి ఫార్మ్డ్ ఇన్ ఎ వెరీ ఈజీ అండ్ ఇంక్లైనింగ్ ఫేజ్ అని చెప్పొచ్చనమాట. సో, డయాబెటిస్ వల్ల వెయిట్ లాస్ మన ఈ ఫ్యాట్ లాస్ ప్రోగ్రామ్‌లో ఫ్యాట్ లాస్ 2 ఒకటి కాదు. డోంట్ గెట్ కన్‌ఫ్యూజ్డ్ బికాస్ ఆఫ్ థాట్. సో, ఒక్కసారి నాకు రీసెంట్ హెచ్‌బీఏవన్సీ అండ్ ఇదైతే మనము లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ అవన్నీ దిగామో, అవన్నీ గూడా మీకు ఇన్వైట్ చేసిన కోచ్‌కి పంపించారు అంటే 4 మంత్స్ డయాబెటిస్ రివర్సల్ డైట్ అనేది చెప్తాము. సో, వాళ్ళు గనుక టాబ్లెట్స్ తీసుకుంటున్నారు వితౌట్ యూజింగ్ ఇన్సులిన్ అయితే డెఫినెట్‌లీ కంప్లీట్‌గా మెడిసిన్స్ అనేవి స్టాప్ చేయించి బాడీలో ఉంటున్న ఫ్యాట్‌ని, షుగర్‌ని యాక్సెస్ చేసుకుంటూ మళ్ళీ మజిల్ బిల్డ్ అయ్యేలాగా చేస్తాము. వేర్ యూ విల్ గెయిన్ మజిల్, యూ విల్ రెడ్యూస్ యువర్ ఫ్యాట్ రేషియో. సో, 2 ఆర్ సెపరేట్ ఎంటిటీస్ అదండి. వెయిట్ లాస్ ఇస్ సెపరేట్, ఫ్యాట్ లాస్ ఇస్ సెపరేట్. కాన్సంట్రేట్ ఆన్ ఫ్యాట్ లాస్, నాట్ ఆన్ వెయిట్ లాస్. హోప్ ఐ ఆన్సర్డ్ సాయి గారు. ఎనీథింగ్ ఎల్స్ యూ వాంట్ టు ఆస్క్? Thanks for clarifying, Andy. Actually, yeah, I think I can get in touch with one of the coach and get back to you. Sure. Yeah, Kani, the process. So, I missed the process. Could you please repeat because the timings is different. I'm in Canada and you're in India. Okay. Yeah, fine. You do So, one thing అండి. రీసెంట్ ఏమైనా రిపోర్ట్స్ ఉన్నది షుగర్ రిపోర్ట్స్ ఎస్పెషల్లీ హెచ్‌బీఏవన్సీ అంటే డూ షేర్ టు ద కోచ్. They'll catch okay, up for 5 to 10 minutes call where they'll explain okay, further steps. Like what is sure. about the consultation, charges, because for the abroad clients we are charging, and what is the next process where to get your needed food, groceries and supplements. They'll explain you within 5 to 10 minutes call. Later that Mhm. you catch up for a very clear cut consultation call which will be around half an hour to 1 hour. After getting the reports, the coach will give you a particular appointment slot where you and coach can get in a feasible time. Oh, sure. Yeah. Okay. Yeah, Thank you. yeah, all the best, Andy. Yeah. Sai Lalita garu, Sai Lata garu, sorry. And Nagamani garu, హలో మేడం, నమస్తే. నమస్తే అండి. నాగమణి ఆ, గారు చెప్పండి. ఆ, ఎక్కడి నుంచి ఎస్ మ్యామ్. మాట్లాడుతున్నారు? నేను అదే వైజాగ్ డిస్ట్రిక్ట్ తగరపల్లి నుంచి మాట్లాడుతున్నాను మేడం. ఓకే. అంటే ఆల్రెడీ 2016-17 ఆ టైంలోని నాకు బీపీ డయాబెటిస్ 2 అటాక్ అయ్యాయి. అప్పుడు నేను వైజాగ్ లో ఒక డైటీషియన్ అప్రోచ్ అయ్యాను. ఒక 3 months డైట్ తీసుకున్నాక నాకు ఆ 2 కూడా నార్మల్కి వచ్చాయి వెరీ గుడ్. వితౌట్ టేకింగ్ మెడిసిన్. ఓకే. బట్ మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను మళ్ళీ ఒక 85 to 67 కి నేను లాస్ అయ్యాను, వెయిట్ లాస్. ఓకే. కానీ మళ్ళీ ఇప్పుడు 67 టు నేను మళ్ళీ 78 కి గెయిన్ అయిపోయాను వెయిట్. అంటే ఇయర్లీ ఆల్మోస్ట్ ఒక 2 kgs చెప్పిన నేను వెయిట్ గెయిన్ అయిపోయాను. మెయింటైన్ చేసుకుంటూనే ఉన్నాను కానీ నాకు తెలియకుండానే మళ్ళీ వెయిట్ గెయిన్ అయిపోయాను. ఓకే. సో యాక్చువల్ గా నాకు డౌట్ ఏంటంటే, ఓకే అప్పుడు వాళ్ళు డైట్ చేయించారు, అన్ని హెల్త్ అంతా నార్మల్ కి వచ్చింది. కానీ తర్వాత వాళ్ళు ఎలా మెయింటైన్ చేయాలి అన్నది నాకు వాళ్ళు ప్రాపర్ గా గైడెన్స్ ఇవ్వలేదు. ఎగ్జాక్ట్లీ. యా, మనము తర్వాత గురించి మాట్లాడేటప్పుడు డైట్ చేస్తున్నప్పుడే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలండి. ఎందుకంటే ఫ్యాట్ ఎక్కడెక్కడైతే మనకు లూజ్ అవుతుందో
అక్కడంతా ప్రాపర్ మజిల్ అనేది టోన్ అవ్వాలి. లేదు అంటే ఓకే మేడం. డెఫినెట్‌లీ వెయిట్ పెరిగిపోతారు. చాలా మంది నన్ను అడుగుతున్న సేమ్ క్వెషన్ అండి. ఐ కెన్ రీడ్ ఇన్ మెనీ క్వెషన్స్ ఇన్ క్యూ&ఏ కూడా. సో వన్స్ తగ్గిపోయిన తర్వాత మళ్ళీ పెరుగుతామా అనేది మెయిన్ క్వెషన్. సో దానికి ఆన్సర్ యెస్, నో 2 చెప్పాలి. ఇప్పుడు మీకు 4 మంత్స్ ఆర్ 3 మంత్స్ ఆఫ్ డయట్ ప్లాన్‌లో ఏమేం తినాలి, ఏమేం తినకూడదు, ఆ పోర్షన్స్ ఎలా మేనేజ్ చేసుకోవాలి అనే అవేర్‌నెస్ ఇస్తూ మేమిక్కడ డైట్ చేయిస్తాము. ఏదో చార్ట్ ఇచ్చినట్టు కాకుండా మీ బాడీ వెయిట్‌కి ఎంత ప్రోటీన్ అనేది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ. సో విచ్ ఈజ్ మీనింగ్ థట్ మీరది లైఫ్ టైమ్ మేనేజ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో లేదు నేను డైట్ అయిపోయాక కూడా మొత్తం మళ్ళీ మల్టిపుల్ టైమ్స్ కార్బోహైడ్రేట్స్ తీసేసుకుంటాను అంటే డెఫినెట్‌లీ యూ విల్ గెయిన్ యువర్ వెయిట్. సో మెయింటెనెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ యాజ్ ఎ సెడ్. కరెక్ట్‌గా మా దాంట్లో ఒక 4 మంత్స్ డైట్ అయిపోయిన వాళ్ళకి మేము మెయింటెనెన్స్ డైట్ కూడా అడ్వైస్ చేస్తాము. అండ్ వాళ్ళని కూడా చాలా మందితో మేము టచ్‌లో ఉంటూ ట్రాక్ కూడా చేసుకుంటూ వస్తామన్నమాట. సో విచ్ ఈజ్ ఈజీ అండి. డోంట్ వరీ. అంటే మీరు పాత డైట్ ఏం చేశారో నాకు తెలీదు. ఐ రియల్లీ డోంట్ వాంట్ టు కమెంట్ ఆన్ ఎనీ అదర్ డైట్. సో మీరు ఏం చేయొచ్చు అంటే రీసెంట్‌గా ఎందుకంటే ఇప్పుడు కూడా మీ హైట్, వెయిట్‌కి ఓవర్ వెయిటే ఉన్నారు కాబట్టి రీసెంట్‌గా మీరు చేసిన బ్లడ్ టెస్ట్ గనుక కోచ్‌కి పంపించారు అంటే క్లియర్ కట్ కన్సల్టేషన్ కాల్ తీసుకుంటారు. డైట్ అయిపోయాక కంప్లీట్ డైట్ మీ ఐడియల్ వెయిట్‌కొచ్చాక మెయింటెనెన్స్ డైట్ కూడా అడిగి మీరు ఇప్పించుకోవచ్చు. అండ్ మేము కూడా ఇస్తాము. అంటే లైఫ్ టైమ్ ఇప్పుడు మా డైట్ అయిపోయి 3 ఇయర్స్, 4 ఇయర్స్ అయిపోయిన వాళ్ళు కూడా సేమ్ బిఎంఐని మెయింటైన్ చేస్తున్నారు. విచ్ ఈజ్ పాసిబుల్ ఈజీలీ. ఎక్కడ కాంప్రమైజ్ లేదు. అంటే ఆకలి లేదు. వి ఆర్ నాట్ టెల్లింగ్ టు సాక్రిఫైస్ ఎనీథింగ్. సో ఈజీగా మెయింటెనెన్స్ అనేది చేసుకోవచ్చు. మళ్ళీ ఇంకో డైటీషియన్ అవసరం లేదు మీకు. యూ షుడ్ బి యువర్ ఓన్ డయట్ ఎక్స్‌పర్ట్. దట్ ఈస్ అవర్ మెయిన్ ఇంటెన్షన్ అండి. ఓకే. సో ఓకే మేడం. ఆల్ ద బెస్ట్ నాగమణి గారు. ఐ విల్ బి వెయిటింగ్ టు లిజన్ యువర్ మెయింటైన్డ్ వెయిట్ స్టోరీ. ఓకే. యాహ్! అండ్ సాయిలత గారు మీరు ఆప్షన్ ఇచ్చాను. యూ ఆర్ నాట్ యూజింగ్ అండి. తర్వాత పట్నాయక్ అనే ఒకళ్ళున్నారండి. గాయత్రి పట్నాయక్. ఈవెన్ ఐ హావ్ గివెన్ దెమ్ ఆల్సో ఆప్షన్. పట్నాయక్ గారు ఆర్ సాయిలత గారు అండ్ మెనీ మోర్ హ్యాండ్స్ ఆర్ బీయింగ్ రైజ్డ్ అండి. సో క్వెషన్స్ తీసుకుంటున్నాను. పీసీఓడి ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు వెయిట్ లాస్‌కి ఏ టెస్ట్ చేయించుకోవాలి మ్యామ్? యాహ్! సేమ్ టెస్ట్ యూజ్ అవుతది మాధురి. ఒకవేళ ఇంకా ఎక్కువగా పీసీఓడి ఉంది అంటే అబ్డామినల్ స్కానింగ్ కానీ, ఏదైనా పీసీఓడి ప్రొఫైల్ టెస్ట్ అని హార్మోన్స్ అన్ని అనాలిసిస్ ఉంటది. అవి చేయించుకోవచ్చనమాట. యాహ్! ప్రశాంతి గారు అడుగున్నారు. దిస్ ఇస్ 39 ఇయర్స్ ఆఫ్ ప్రశాంతి. 5'5", 100 కేజీస్. ప్రశాంతి గారు ఖచ్చితంగా తగ్గాలండి. 60కి రావాలి. 8 మంత్స్ షుడ్ బి యువర్ గోల్. ఖచ్చితంగా తగ్గాలి ప్రశాంతి గారు. ఐ డోంట్ నో వేర్ అండ్ హూ హావ్ ఇన్వైటెడ్ యూ. సో ఖచ్చితంగా మీరైతే ఒక 8 మంత్స్ కన్సిడర్ చేసుకొని మీ వెయిట్ 39 ఇయర్స్ అంటున్నారు కాబట్టి ఎర్లీ 40s ఇస్ ద మెయిన్ రిస్క్ జోన్ ఫర్ డయాబెటిస్, బీపీ, ఆర్థరైటిస్ ఇవన్నీ ఉంటుంది. సో మీ బ్లడ్ ప్రొఫైల్ పిక్చర్ ఒక్కసారి మొత్తం కంప్లీట్ మీ బాడీ అనాలిసిస్ టెస్ట్ పంపించారు అంటే విల్ క్యాచ్ అప్ అండ్ 6 మంత్స్ టు 8 మంత్స్ చేయాల్సి ఉంటుంది ప్రశాంతి గారు. అండ్ గాయత్రి పట్నాయక్ 5'5", 77 ఉన్నారు. ఓకే. ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ రొమటాయిడ్ ఆర్థరైటిస్. ఓకే. వెరీ గుడ్ క్వెషన్. అన్మ్యూట్ చేసినట్టున్నారు. మాట్లాడతారా అండి? గాయత్రి పట్నాయక్. హలో మేడం, నమస్తే చెప్పండి. అండి. నమస్తే అండి. చెప్పండి. నా పేరు గాయత్రి పట్నాయక్ అండి. యాహ్! ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఒరిస్సా నుంచి అండి, రాయగఢ్ డిస్టిక్. ఓకే. చెప్పండి. నా వెయిట్ ఎంచో 77 అండి. ఓకే. ఏజ్ రుమటాయిడ్ 30. ఆర్థరైటిస్ ఎప్పటి నుంచి ఉందండి? నాకు 1 ఇయర్ అవుతుందండి మేడం. ఓకే. టాబ్లెట్స్ ఏమైనా యూజ్ చేస్తూ ఉన్నారా దానికోసం? యూజ్ చేస్తున్నాను మేడం, టాబ్లెట్స్ తగ్గిందా అండి టాబ్లెట్స్ యూజ్ చేసుకుంటా ఉంటే? తగ్గిందండి. మెడిసిన్ అలా తగ్గించారు. ఓకే. ఓకే. ఇప్పుడు మెడిసిన్ లేకుండా ఉంటే మళ్ళీ పెయిన్ వస్తుందా? వస్తుంది మేడం. ఇప్పుడు వేస్తున్నాను టాబ్లెట్స్. ఓకే. ఓకే. సో గాయత్రి పట్నాయక్ గారు అడిగారు. బట్ చాలా మందికి ఆటో ఇమ్యూనిటీ డిసార్డర్స్ గురించి మాట్లాడాలి. వాళ్ళ గ్రూప్‌లో కూడా మేము మెన్షన్ చేస్తున్నాము. క్లియర్‌గా ఒక్క 5 మినిట్స్ మాట్లాడతాను.
సో ఈ ఆటో ఇమ్యూనిటీ ఇదే కాదండి, చాలా మందికి సోరియాసిస్ ప్రాబ్లం, స్కిన్ మీద మనకు మచ్చలు మచ్చల్లాగా ఉంటుంది. థైరాయిడ్ ప్రాబ్లం, అది కూడా ఒక ఆటో ఇమ్యూన్ డిసార్డరే. అండ్ దాని తర్వాత క్రానిక్గా వాళ్ళకు అలర్జీ, ఫుడ్ అలర్జీ కానీ, డస్ట్ అలర్జీ కానీ, అండ్ ఇంటెస్టైన్లో ఐబిఎస్, గ్యాస్ట్రైటిస్, ఇలాంటి చాలా చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి మెయిన్గా ఇమ్యూనిటీ తక్కువ ఉండడం, ఆటో ఇమ్యూనిటీ అనే మాట్లాడతాము. అది సింపుల్గా అర్థమయ్యేలాగా చెప్తాను. మనం ఏ ఫుడ్ తీసుకున్నా కూడా ఫస్ట్ మనం నోట్లో పెట్టుకుంటాము, అక్కడ డైజెషన్ స్టార్ట్ అవుతుంది. దాని నుంచి మనకు స్టమక్కి వెళ్తుంది, అక్కడ యాసిడ్స్లో డిజాల్వ్ అయ్యి ఇంటెస్టైన్, పేగులు అంటాం కదా, చిన్న పేగులు పెద్ద పేగులు. సో అక్కడ మెయిన్గా మన ఫుడ్లో ఉంటున్న విటమిన్స్ అంతా కూడా అబ్జార్ప్షన్ అవుతుంది. అబ్జార్ప్షన్ అయ్యి వేస్ట్ మెటీరియల్ అంతా లార్జ్ ఇంటెస్టైన్కి వెళ్ళిపోయి బయటకి ఎక్స్క్రీట్ అయిపోతుంది. ఇది నార్మల్ డైజెషన్ ప్రాసెస్. సో ఈ స్మాల్ ఇంటెస్టైన్ కనుక మీరు చూసినట్టయితే అరౌండ్ 20 to 22 మీటర్ లాంగ్ ఉంటుంది. మొత్తం ఫోల్డ్ అయ్యి 1 మీటర్ స్పేస్లో అక్యుమిడేట్ అయ్యి ఉంటుంది అనమాట. ఈ స్పేస్ అంటే చాలా ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉంటున్నప్పుడు మనం ప్రాపర్గా ప్రోటీన్ మెయింటైన్ చేయకపోయినా, గట్ హెల్త్ సరిగా మెయింటైన్ చేయకపోయినా, అంటే ఫైబర్ తినకుండా ఎక్కువ జంక్స్, స్వీట్స్, షుగర్స్, కార్బ్స్ తింటూ ఉన్నా, అండ్ వైటమిన్ డి లెవెల్స్ చాలా చాలా తక్కువగా ఉన్నా, మన ఇమ్యూనిటీ ఆర్ మన ఇంటెస్టైన్ వాల్స్లో చిన్న 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 లీక్స్ వస్తాయి. దాన్నే మనం లీకీ గట్ అంటాము. మనం ఏదైతే ఫుడ్ తీసుకుంటామో దానిలో వైటమిన్స్ మాత్రమే బయటకు వెళ్ళాలి, బ్లడ్ ఆర్ ఇంటస్టిషియల్ ఫ్లూయిడ్స్కి వెళ్ళాలి. బట్ చిన్న చిన్న ఫుడ్ పార్టికల్స్ కూడా బయటకు వెళ్ళిపోతుంది. అలాంటప్పుడు మన బాడీ ఏమనుకుంటది అంటే ఏదో ఒక ఫారెన్ మెటీరియల్ వచ్చేసింది, ఏదో బ్యాక్టీరియా, వైరస్ వస్తే మనకు చాలా ఇమ్యూనిటీ రియాక్షన్స్ జరుగుతాయి చూసారా, వ్యాక్సిన్ వేసినప్పుడు కానీ, లేకపోతే మన కోవిడ్ వచ్చినప్పుడు చాలా మందికి. సో అట్లాంటి పెద్ద ఇమ్యూన్ రియాక్షన్ స్టార్ట్ చేస్తుంది అనమాట. బట్ అది మన ఓన్ ఫుడ్ మెటీరియలే, అందుకే దాన్ని ఆటో ఇమ్యూనిటీ అంటాము. ఆ ఆటో ఇమ్యూనిటీ కనుక స్కిన్కి వచ్చింది అనుకోండి, దాన్ని సోరియాసిస్ అంటాం. జాయింట్స్కి వచ్చింది అనుకోండి, మన బాడీలో రకరకాల జాయింట్స్ ఉంటాయి కదా, నీ జాయింట్స్, షోల్డర్ జాయింట్స్, వాటికి వచ్చింది అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటాం. థైరాయిడ్ గ్లాండ్కి ఇక్కడ ఉంటుంది నెక్లో, ఆ థైరాయిడ్ గ్లాండ్కి కనుక వచ్చింది అంటే హైపోథైరాయిడిజం ఆర్ హైపర్ థైరాయిడిజం అనేది వస్తుంది అనమాట. సో బాగా మీరు అర్థం చేసుకుంటే ఇమ్యూనిటీ పెంచుకోవడానికి గట్, మన ఇంటెస్టైన్, చిన్న పేగుల్ని క్లీన్ చేసుకోవాలి. అండ్ వైటమిన్ డి లెవెల్స్ 80 to 90ని మెయింటైన్ చేస్తూ రావాలి. అండ్ ప్రాపర్ ప్రోటీన్ కంటెంట్ ఇస్తూ వచ్చారు అంటే చాలా స్లో ప్రాసెస్ అండి. మినిమం 6 months to 10 months కూడా పడుతుంది రివర్స్ అవ్వటానికి. వెయిట్ అయితే మీరు తగ్గిపోతారు, వితిన్ 4 months మీరు వెయిట్ తగ్గిపోతారు. బట్ ఆ జాయింట్ పెయిన్స్ మళ్ళీ మనకు రాకుండా ఉండాలి అంటే ఇట్ విల్ టేక్ అరౌండ్ 6 to 10 months. చాలా మంది రుమటాయిడ్ ఆర్థరైటిస్ క్లయింట్స్ మన దగ్గర డైట్ చేస్తున్నారు. అండ్ ఈ డయట్ తప్ప వాళ్ళకు వేరే మార్గం లేదు. ఎంతసేపు అలోపతిక్ మెడిసిన్స్ వాడితే వాడినన్ని రోజులు బాగుంటుంది. ఆయుర్వేదిక్, హోమియోపతి అట్లాంటివి ఏమైనా తీసుకున్నా కూడా వాడినన్ని రోజులు సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఉంటుందే తప్ప రూట్ కాజ్ని చేంజ్ చేసుకోవడానికి మీ ఇంటెస్టైన్ మీద మీరు వర్క్ చేయాలి. అండ్ బాడీలో ప్రోటీన్ కంటెంట్ అనేది పెంచుకుంటూ, ఫ్యాట్ కంటెంట్ తగ్గించుకుంటూ, గుడ్ బ్యాక్టీరియా అంటారు, మీరు వినే ఉంటారు, పెరుగులో ఫర్మెంటెడ్, ఒడిశా అంటున్నారు కాబట్టి పొక్కలో అంటుంటారు. సో ఆ గుడ్ బ్యాక్టీరియా కౌంట్ పెంచే ఫుడ్స్ బాగా తీసుకుంటూ రుమటాయిడ్ ఆర్థరైటిస్ని రివర్స్ చేసుకోవాలి. మీకు గ్రూప్ అడ్మిన్కి ఒక్కసారి మెసేజ్ చేయండి గాయత్రి గారు. ఇట్ ఈస్ అ వెరీ స్లో ప్రాసెస్, బట్ మెడిసిన్స్ లేకుండా హ్యాపీగా రివర్స్ చేసుకోవచ్చు. ఫైన్. చాలా మంది అలా స్కిన్ కోసం కూడా రివర్స్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. యూల్ డెఫినెట్లీ ఐ రివర్స్ ఇట్ అండి. యా, ఆల్ ద బెస్ట్ గాయత్రి గారు. ఐ విల్ బి వెయిటింగ్ ఫర్ యువర్ ట్రాన్స్ఫర్మేషన్ స్టోరీ. ఎస్ అండి, ఇంకా చాలా మంది రేస్ చేస్తున్నారు, క్వశ్చన్స్ అడుగుతున్నారు. సప్లిమెంట్స్ సేఫ్ అంటారా? చాలా మిత్స్ ఉన్నాయి కదా. యా, సో రూపా గారు అడుగున్నారండి ఇక్కడ అబౌట్ సప్లిమెంట్స్. సో సేఫ్ ఆర్ అన్సేఫ్ అనేది మనం ఎలా చెప్తాము? ఇప్పుడు చాలా మంది ప్యాకెట్ పాలు తాగుతూ ఉంటారు. సో అది సేఫా మనకి? ఆరల్స్ వెజిటబుల్ మార్కెట్, ఫ్రూట్ మార్కెట్లో వెజిటబుల్స్, ఫ్రూట్స్ అవన్నీ కొంటూ ఉంటాం. సో దాని మీద ఎన్ని పెస్టిసైడ్స్ వేశారు, ఆరల్స్ ఎన్ని స్ప్రేలు వేశారో కూడా మనకు తెలియదు. సో ఏది సేఫ్ కాదు అన్న దానికి మనకు బయో అవైలబిలిటీ అనేది మనం చెక్ చేసుకోవాలన్నమాట.
సో ఈ బయో అవైలబిలిటీ అనేది యూజువల్లీ మనకు ఫుడ్లో ఇవ్వగలిగితే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక గాయత్రి గారు అన్నారు రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని చెప్పేసి. సో వైటమిన్ డి 80 to 90 పెంచుకోవాలి. ఎంతసేపు ఎండలో ఉంటే మనకి అంత పెరుగుతుంది. బాగా స్కిన్ అంతా ట్యాన్ అయిపోయి నల్లగా అయిపోవడం తప్ప వేరే మార్గం ఉండదు. అండ్ చాలా మంది ఉదయం మార్నింగ్ సన్ రైజ్ అప్పుడు, ఈవినింగ్ సన్సెట్ వస్తున్నప్పుడు వైటమిన్ డి ఎక్కువగా ఉంటది ఆ సన్ రైజ్ లో అని అనుకుంటూ ఉంటారు, విచ్ ఇస్ అగైన్ ఎ మిత్ గైస్. మిట్ట మధ్యాహ్నం మనకు స్ట్రెయిట్ రేస్ పెనట్రేట్ అవుతున్నప్పుడు మాత్రమే స్కిన్ మీద ఆ స్ట్రెయిట్ రేస్ మనకు కొలెస్ట్రాల్ నుంచి వైటమిన్ డిని ఫామ్ చేస్తుంది. బట్ ఎక్కువగా ఉండలేం కదా, మిడ్ ఆఫ్టర్నూన్ సన్లైట్ సివియారిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. సో 5 to 10 minutes మాత్రమే మనం ఎక్స్పోజ్ అవ్వగలం. ఆ 10 minutes ఎక్స్పోజర్లో వైటమిన్ డి పెరగటం తగ్గటం అనేది జరగదు, ఉన్నది తగ్గకుండా మెయింటెనెన్స్ అవుతూ వస్తుంది. సో ఆవిడకి పెరగాలి అంటే ఏంటి, మనకున్న ఒకే ఒక మార్గం మెడిసిన్స్ ఆర్ సప్లిమెంట్స్. మెడిసిన్స్ అనేవి ఏంటి అంటే డిసీజ్ వచ్చిన తర్వాత కెమికల్స్ తో ఉన్నవి ఫాస్ట్ రిలీఫ్ కోసం మెడిసిన్స్ అనేవి రికమెండ్ చేస్తాం. మన అలోపతిక్ డాక్టర్స్ కానీ చాలా మంది ప్రాక్టీసింగ్ డాక్టర్స్ రికమెండ్ చేస్తాము. బట్ సప్లిమెంట్స్ ఏంటంటే మనకు డిసీజ్ రాకుండా ప్రివెంట్ చేసేదాన్ని సప్లిమెంట్స్ అంటాము, విచ్ ఈజ్ వెరీ సేఫ్ అండ్ అంత కెమికల్ స్ట్రక్చర్ కూడా ఉండదన్నమాట. ద సేమ్ థింగ్ ఫర్ B12 కూడా. ఇప్పుడు చాలా మంది వెజిటేరియన్స్ మాకు డైట్ లోకి వస్తుంటారు, ఆరల్స్ ఓన్లీ వీక్లీ వన్స్ ట్వైస్ మాత్రమే తింటూ ఉంటారు. వాళ్ళకు చూస్తే విమెన్ ఎస్పెషల్లీ B12 చాలా చాలా తక్కువగా ఉంటుంది. అందుకే విమెన్ కి ఈ థైరాయిడ్ ఇష్యూస్ కానీ, PCOD ప్రాబ్లం కానీ, ఆరల్స్ మెనోపాస్ అప్పుడు కూడా చాలా ప్రాబ్లమ్స్, సిస్ట్, ఫైబ్రాయిడ్స్, ట్యూమర్స్. అండ్ మీకు ఐడియా ఉంటుందో లేదో, ఇండియాని సర్వైకల్ క్యాన్సర్ డేటాలో టాప్ లో ఉంది. అంటే అదేదో ఆనందపడాల్సిన విషయం కాదండి, వెరీ పాథెటిక్ థింగ్ యాక్చువల్లీ. ఇండియన్స్ చాలా వరకు వెజిటేరియన్స్ ఉంటారు కాబట్టి వాళ్ళకు B12 అనేది రీచ్ అవ్వట్లేదు. సో వాళ్ళకి మనం ఫోర్స్ చేయలేం కదా నాన్ వెజ్ తినకూడదు అని చెప్పేసి. సో అలాంటి వాళ్ళకి ప్రాక్టికల్ గా ఎక్కడైతే ఫుడ్ లో మనకు దొరకదో సప్లిమెంట్స్ అనేవి కంపల్సరీ అవసరం. ఇప్పుడు ప్రెగ్నెన్సీలో కూడా చాలా మంది యూస్ చేస్తుంటారు, కాల్షియం కానీ ఆరల్స్ ఐరన్ సప్లిమెంట్స్ కానీ యూస్ చేస్తుంటారు. సో అది సేఫ్ అని అడిగారా? ద సేమ్ థింగ్ మీకు రీబర్త్ అన్నమాట డయట్. మీరు మన టెస్టిమోనియల్స్ కూడా స్టోరీ వినింటే ఎవ్రీవన్ ఆర్ వెరీ హ్యాపీ అండ్ ఆల్మోస్ట్ వాళ్ళ 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. దిస్ ఇస్ నథింగ్ బట్ సెకండ్ లైఫ్ అని కూడా చెప్పారు. సో అట్లాంటప్పుడు మన డెఫిషియన్సీని ఓవర్కమ్ చేసుకోవడానికి లిమిటెడ్ టైం అనేది మనం యూస్ చేయాలి. లేదు అంటే మీరు ఇంకొంచెం క్లియర్గా మీ హైట్ వెయిట్ ఇష్యూస్ కనుక మెన్షన్ చేస్తే ఐ కెన్ రియలీ క్లారిఫై ఏది కావాలి ఎంత అనేది కూడా ఐ కెన్ రియలీ హెల్ప్ యూ. యా, సో హోప్ ఐ హ్యావ్ ఆన్సర్డ్. అండ్ సింధు గారు అడుగున్నారు, ఐఎమ్ హ్యావింగ్ థైరాయిడ్, మై ఏజ్ ఇస్ 32, 5'4" అండ్ మై వెయిట్ ఇస్ 69. సో సింధు మీరు 58కి రావాలి సింధు, ఖచ్చితంగా 12 months 120 days పడుతుంది. అండ్ థైరాయిడ్ అంటున్నారు, సో ఇక్కడ థైరాయిడ్ అనేది చాలా సెన్సిటివ్ గ్లాండ్. సో ఇక్కడ మన థైరాయిడ్ గ్లాండ్ మామూలుగా థైరాక్సిన్ హార్మోన్ ని సెక్రెట్ చేస్తుంది. అది మన సెల్స్ మెటబాలిజం కి కానీ వాటి ఫంక్షనింగ్ కి కానీ చాలా చాలా ఇంపార్టెంట్. థైరాయిడ్ హార్మోన్ సరిపోవట్లేదు అంటే మన బాడీలో సగానికి సగం ఫంక్షన్స్ జరగట్లేదు. సో ఇప్పుడు మీరు వెయిట్ పుట్ ఆన్ అయ్యారు, లైక్ మీ కేసుకి వచ్చేసరికి ఒక 10 to 11 kgs ఎక్కువగా ఉన్నారు. సో ఆ 11 kgs ఎక్స్ట్రా వెయిట్ కి బాడీలో ప్రొడ్యూస్ చేస్తున్న థైరాక్సిన్ హార్మోన్ సరిపోవట్లేదు. అందుకని మనకి రిపోర్ట్స్ లో TSH అంటే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఎక్కువగా ఉంటుంది. సో దాన్ని బ్యాలెన్స్ చేయడానికి బయట నుంచి టాబ్లెట్స్ యూస్ చేస్తూ ఉంటారు. ఐ డోంట్ నో మీరు ఎంత డోసేజ్ యూస్ చేస్తున్నారో, ఎన్ని ఇయర్స్ నుంచి యూస్ చేస్తున్నారో, బట్ యూజువలీ మా డైట్ చేస్తున్నప్పుడు వెయిట్ రెడ్యూస్ అవుతూ వస్తారు. ఒక 5 to 7 kgs తగ్గినప్పుడు మేము మళ్ళీ వాళ్ళను థైరాయిడ్ టెస్ట్ చేయించుకోమని చెప్తాము. సో ఆ TSH వాల్యూ చూసి ఆ డోసేజ్ ఎంత ఉందో తగ్గించుకుంటూ వస్తాము. దాని తర్వాత మళ్ళీ ఒక 6 monthsకి దాని తర్వాత మళ్ళీ 6 kg వెయిట్ లాస్కి అట్లా టేపర్ చేసుకుంటూ వస్తాము. 90% మా క్లయింట్స్ ఎవరైతే థైరాయిడ్ విత్ ఒబేసిటీ చేశారో వాళ్ళు కంప్లీట్గా థైరాయిడ్ రివర్సల్ చేసుకొని వితౌట్ టాబ్లెట్ వాళ్ళు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. అండ్ కొంతమంది మాత్రం ఆ డోసేజ్ తగ్గించుకున్నారు కానీ కంప్లీట్ రివర్సల్ చేసుకోలేదు. ఎందుకు అంటే థైరాయిడ్ ఇష్యూ అనేది చాలా చాలా సెన్సిటివ్ అండి. అండ్ ఇమ్యూనిటీ తక్కువ ఉన్నా, స్లీప్ ప్యాటర్న్ సరిగా లేకపోయినా,
అండ్ దాని తర్వాత మనకు B12 అండ్ వైటమిన్ డి డెఫిషియన్సీస్ ఉన్న ఇవన్నీ కూడా థైరాయిడ్ రివర్సల్కి హెల్ప్ అవ్వదు. సో ఇవన్నీ ఆప్టిమమ్గా మెయింటైన్ చేస్తూ బాడీలో ఫ్యాట్ కంటెంట్ తగ్గించుకుంటూ వచ్చారు అంటే ఈజీగా థైరాయిడ్ రివర్సల్ అయిపోతుంది. వీ హ్యావ్ సో మెనీ కేసెస్. 50 mcg యూస్ చేస్తున్నట్టున్నారు, యూ హ్యావ్ మెన్షన్డ్. సో చేసుకోవచ్చు సింధు. మీరు ఒక 6 kgs తగ్గిన తర్వాత మళ్ళీ TSH టెస్ట్ చేసి 37.5కి, మళ్ళీ ఒక 6 kgs తగ్గిన తర్వాత 25కి స్లోగా టేపర్ చేసుకుంటూ వస్తాము. వీఆర్ ప్రొఫెషనల్ అలోపతిక్ డాక్టర్స్ ప్రొవైడింగ్ న్యూట్రిషన్ కాబట్టి యు ఆర్ ఇన్ సేఫ్ హ్యాండ్స్. డోంట్ వరీ అబౌట్ ద డోసేజ్ ఆఫ్ థైరాయిడ్ ఆల్సో. ఓకే, యా. అండ్ దాని తర్వాత 570 ఎస్, ఒక 10 kgs తగ్గాలండి. ఒక ఫోన్ నంబర్తో లాగిన్ అయ్యారు, ఐ డోంట్ నో దర్ నేమ్. సో ఎస్, మీకు యాక్చువల్లీ ఆ టేబుల్ ప్రకారం ఒకవేళ మీకు గుర్తు లేకపోయినా మీరు అడ్మిన్ని అడిగితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. మీ హైట్కి తగిన వెయిట్ అన్నట్టు ఉన్నారా లేదా. అండ్ చాలా మందికి వెయిట్ కరెక్ట్గా ఉన్న ఒక 5 to 6 kgs ఎక్స్ట్రా మాత్రమే ఉంటారు, బట్ వాళ్ళకు బెల్లీ ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది. సో అట్లాంటి వాళ్ళు కూడా మినిమం 3 months డైట్ చేయాలని చెప్తాం. ఇదేదో ఫ్యాన్సీ నంబర్ అని చెప్పట్లేదండి. 120 days or 90 days మన బాడీలో ఉంటున్న బ్లడ్ సెల్స్ లైఫ్ స్పాన్ 120 days. సో మనం ఏదైనా కూడా వాట్ ఎవర్ మీరు ఒక ఏదైనా అలవాటు చేసుకున్నారు, ఫుడ్ స్టైల్ కానీ, ఒక సప్లిమెంట్ తీసుకుంటున్నారు, ఒక వైటమిన్ తీసుకుంటున్నారు, ఆర్ఎల్స్ ఒక మోడిఫికేషన్ లైఫ్ స్టైల్లో ఇచ్చారు అంటే మినిమం 90 to 120 days చేయాలి. ఆర్ఎల్స్ అది చేసిన రోజులు మాత్రమే ఉంటుంది, తర్వాత మళ్ళీ పుట్ ఆన్ అవ్వటం కానీ లేకపోతే ఇన్కంప్లీట్ అనేది ఉంటుంది అనమాట. సో దాట్స్ వై మీరు ఐడియల్ వెయిట్కి వచ్చినా కూడా టోన్ చేసుకోవటానికి, అంటే బాడీలో ఫ్యాట్ కంటెంట్ తగ్గించుకొని మజిల్ కంటెంట్ పెంచుకోవటానికి వీ రికమెండ్ యూ 90 to 120 days ఆఫ్ డయట్ అనమాట. ఇంకా ఎక్కువగా ఉంటే దిల్ టేక్ మోర్ మంత్స్ అనమాట. యా. సో BMI 11.5 ఉందా? హైట్ బై వెయిట్ బై మీటర్ స్క్వేర్ కదా సింధు, యూ కెన్ క్యాలిక్యులేట్. సో మీరు BMI కాకుండా ఐడియల్ వెయిట్ హైట్ అనేది మీరు మ్యాచ్ చేసేసుకోండి. రెడీమేడ్ టేబుల్ ఇచ్చాను, దాట్ విల్ హెల్ప్ యూ టు క్యాలిక్యులేట్ ఈజీ వే అనమాట. యా. సో ఇంకా ఎస్, పర్మిషన్ ఇచ్చానండి హ్యాండ్ రేస్ చేసిన వాళ్ళందరికీ కూడా. రాజు, దీపిక, యా, సాయిలత. సో మీ అందరికీ పర్మిషన్ ఇచ్చాను. ఎనీవేస్, సో ఇక్కడ టైం కూడా వీఆర్ రన్నింగ్ అవుట్ అండి. ఒకవేళ మీ క్వశ్చన్ ఆన్సర్ చేయలేకపోతే యూ డోంట్ వరీ అండి. మీరు అడ్మిన్ని అడిగితే డెఫినెట్లీ వి లవ్ టు ఆన్సర్ యూ, బికాస్ వీఆర్ ఇన్ అ వెరీ నోబుల్ మిషన్ టు హెల్ప్ యూ అండ్ క్రియేట్ అన్ అవేర్నెస్. సో మీ డౌట్స్ ఇంకా ఏమైనా ఉన్నా కూడా అడ్మిన్కి వెంటనే పోస్ట్ చేయండి అండ్ స్క్రీన్ షాట్స్ కూడా పోస్ట్ చేయండి. దే విల్ హెల్ప్ యూ ఇన్ స్టార్టింగ్ యువర్ ట్రాన్స్ఫర్మేషన్ జర్నీ. సో ఇలాగే కాదు, అండ్ డయాబెటీస్కి అడిగిన వాళ్ళకు ఎక్స్క్లూజివ్ డయాబెటీస్ సెషన్ ఉంటుంది, PCD వాళ్ళకి PCOD ఎక్స్క్లూజివ్ సెషన్ ఉంటుంది. సో అది అడిగి ఇప్పించుకొని మళ్ళీ అది కంప్లీట్గా చూసి ఒక ఐడియా వచ్చిన తర్వాత మీ పర్సనల్ బ్లడ్ టెస్ట్ కనుక షేర్ చేస్తే వీ కెన్ క్యాచ్ అప్ ఇన్ అ క్లియర్ కట్ కన్సల్టేషన్ కాల్. Okay, so again I'm telling you Andy, whenever we have next sessions also on different languages, different topics. So what is our sincere request is ఆ లింక్ ని మీ ఫ్యామిలీ గ్రూప్స్, ఫ్రెండ్స్ గ్రూప్స్, ఇప్పుడు వాట్సాప్ లో చాలా గ్రూప్స్ ఉంటాయి, ఒక్కొక్కళ్ళకి స్టేటస్ లో కానీ అలా షేర్ చేస్తే ఎన్నో షేర్ చేస్తూ ఉంటాం కదా, దాని బదులుగా ఇది షేర్ చేశారు అంటే డెఫినెట్లీ ఎవరో ఒకళ్ళకి హెల్ప్ అవుతుంది అండ్ వాళ్ళు లైఫ్ లాంగ్ మీకు థ్యాంక్స్ చెప్తూనే ఉంటారనమాట. సో I wish everyone a very healthy transformation and I'll be waiting to listen all your successful stories and so all the best. I'm ending the call. Inka evadaina miss ainte matram you can ask your admin. All the best guys. Good night.